ఒక హ్యూమన్ బీయింగ్ కావచ్చు, అన్ని ఉన్నా ఆ ఒక్కటి లేకపోతే అన్ని వ్యర్థమే అన్నట్టుగా ఆ ఒక్కటి ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్. అంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి అని వివరించడానికి మన ముందుకు ఒక లెజెండరీ స్పీకర్ రాబోతున్నారు. వారు జీరో టు హీరో వరకు ఎదిగినటువంటి వ్యక్తి. వారు తన 17వ సంవత్సరంలో రూ. 400 జీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు రూ. 40,000 జీతాలిచ్చు స్థాయికి ఎదిగారు. మరి కోటి అబౌట్ టర్నోవర్ చేస్తున్నారు. వారు అవకాశాలు కల్పించేటటువంటి స్థాయికి ఎదిగారు. 1200 రోజుల నుంచి యోగా క్లాసులు నిర్వహిస్తూ ఎంతో మందికి హెల్త్ అవేర్నెస్ కలిగిస్తూ వారికి ఆరోగ్య నియమాలు ఎలా ఉండాలి అని చెబుతూ వీరు కూడా ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి మోటివేషన్ చేస్తూ ఆయుష్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గా కూడా పనిచేస్తున్నారు. ఐసిఐ ధర్మపురి ప్రెసిడెంట్ గా మరియు లయన్స్ క్లబ్ మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇంపాక్ట్ లో 65 స్పీకర్ గా మారిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి వేల మంది విద్యార్థులకు ఒక గోల్ సెట్టింగ్ గురించి కానీ టైం మేనేజ్మెంట్ కానీ చెప్పి 2023లో మన జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా, మన గంప నాగేశ్వర గారి చేతుల మీదుగా మరియు మన శ్యామ్ రాథోడ్ గారి చేతుల మీదుగా బెస్ట్ స్పీకర్ గా అవార్డు అందుకున్నటువంటి ఉత్తమ వ్యక్తి వారు. వారు ఈరోజు బెస్ట్ స్పీకర్ గా ఉంటూ స్ఫూర్తిలో సన్ రైజర్స్ టీమును ఎందుండి నడిపిస్తూ ఎన్నో టీంలకు వారు మెంటర్ గా, కోఆర్డినేటర్ గా మరియు ఇన్ఛార్జ్ గా ఉంటూ బెస్ట్ స్పీకర్ గా మనం ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా కూడా ఉన్నారు. వీరు మార్కెటింగ్ ఫీల్డ్ బిల్డప్ చేయడంలో దిట్ట. వారు మార్కెటింగ్ టీం బిల్డప్ చేసి ఒక రోజుకు 50,000 రూపాయలు అంటే వారు తీసుకుంటూ వారి టీముకు కూడా ఇప్పిస్తూ వారిని ముందుకు నడిపినటువంటి ఘనత వారికి ఉంది. మరియు హెల్త్ అవేర్నెస్ గురించి ఇప్పుడు కూడా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వివరిస్తూ 10 మందిని మోటివేషన్ చేస్తూ ఈ రోజు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నారు. వారెవరో కాదు, మన పెద్ది శివకుమార్ గారు. పెద్ది శివకుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏ వండర్ఫుల్ ఇంట్రో. చంద్రశేఖర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా చక్కగా వివరించారు. ముందుగా నా జర్నీ అంతా ఒక 2 నిమిషాల్లో మళ్ళీ కళ్ళ ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మాటల ద్వారానే కదా మనకు మంచిగా అనిపించేది. ఇంకా 1200 రోజులైనా ఈజీగా మనం యోగా క్లాసులు మెయింటైన్ చేయవచ్చు అనిపించేది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ ఇంట్రో. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు ఒక సెషన్ తీసుకునేంతగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్క గురువుకు పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇంతటి ఒక మంచి ఫౌండేషన్ ఏర్పరిచి ఈరోజు మనందరం కూడా ఒకే వేదిక పైన కలుసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించిన మన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ గారు మాధవి మేడం గారికి, మన హెడ్ బోర్డ్ మెంబర్స్ శ్యామ్ రాథోడ్ సార్ గారికి, గిరిప్రసాద్ గారికి, వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇన్ఛార్జ్ గారు, మెంటర్స్, కోఆర్డినేటర్స్ మీకు ఎప్పుడు మనందరికీ క్లాసులు అందించడంలో వాళ్ళు నిర్విరామంగా బ్యాక్ ఎండ్ లో ఎంతో శ్రమ చేస్తూనే ఉన్నారు. మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డియర్ ఇంపాక్టియన్స్, ఏదైతే మీరున్నారో, ఏదైతే ఒక లింక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కొన్ని వేల మందికి పంపిస్తే 100 మంది చదివి కేవలం 10ల సంఖ్యలో 15 మంది, 25 మంది, 35 మంది, 100 లోపు మెంబర్స్ మాత్రమే వచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఒక అద్భుతంగా మార్చుకుంటూ మీతో పాటు మీ ఇంటిని, మీ సమాజాన్ని మార్చుదామనే ఒక ఆలోచన వచ్చింది చూడండి. ఎస్, ఇట్స్ ఎ వండర్ఫుల్, మంచి ఆలోచన.
మిమ్మల్ని నిజంగా అభినందించలేక అభినందించకుండా ఉండలేకపోతున్నాను. సో మీరుంటేనే ఏదైనా సాధ్యం. మీ వల్లనే ఇలాంటి సెషన్స్ వస్తున్నాయి అందరికీ. సో ప్రతి బ్యాచ్ ఇలాగే నిండుగా రావాలని కోరుకుంటూ, మై డియర్ ఇంపాక్టియన్స్, ఈరోజు ఏంటి అసలు ఈ సెషన్ అని మీ ఎవరికైనా అనిపించిందా? మేము వచ్చింది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, మాకు కావాల్సింది పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇక్కడ చూస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అని ఒక పోస్టర్ వచ్చింది. ఏంటి సార్, సంబంధం ఉందా ఏమైనా అని ఎవరికైనా డౌట్ వస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక శక్తిలా మారాలంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన కోసం మనం సమయం కేటాయించుకుంటున్నామా? మన ఫ్యామిలీకి కావలసిన సమయాన్ని ఇస్తున్నామా? మరి ఏది చెయ్యాలన్నా, ఏది సాధ్యపడాలన్నా మనందరికి కావాల్సింది ఒకటి ఉంది కదా. ఏ ప్రాణికైనా, ఏ జీవికైనా ఈ భూ ప్రపంచంలో కావాల్సింది ఒకటి ఉంది కదా. అది ఉంటేనే కదా ఏదైనా సాధ్యం. ఏంటది? ఏంటది అసలు? ఏం కావాలి? ఏది ఉంటే సాధ్యం? ఎస్, అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. హెల్తీ లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్. హెల్త్ లేకపోతే ఉండాలి. ఎంత వెల్త్ ఉన్నా హెల్త్ లేకపోతే నథింగ్. చాట్ బాక్స్ కూడా వాడండి. హెల్త్ ఇంకా హెల్తీ ఏముంటే లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ సార్. సూపర్ అంజీ గారు. శివకుమార్ సార్, ఒక రియలిస్టిక్ స్టోరీ ఉంది. ప్రాణం శివకుమార్ సార్ గారు చెప్తున్నారు. ప్రాణం, హెల్త్. ఓకే, మీరందరూ కరెక్ట్ గానే కనెక్ట్ అయ్యారు. హెల్త్ ఉంటేనే కదా ఏదైనా సాధ్యం. అందుకే మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని మించింది ఏది లేదు. అది లేకపోతే అన్నీ వేస్ట్. ఇంకా ఏదున్నా ఇంకా లేనట్టే. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్ అట. వండర్ఫుల్ అండి. ఎస్, మ్యూట్ లో ఉండండమ్మా. మై డియర్ మెంటర్స్ చూసుకోండి ఒకసారి. నేనేమంటున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు హెల్త్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఆరోగ్యం లేకుండా ఏది ఉన్నా ఇక అది వాల్యూలెస్ అయిపోతుంది. సో అలాంటి హెల్త్ని మరి ఎలా, దేనివల్ల మనకు కావాల్సిన ఆరోగ్యం అందుతుంది అసలు? ఈ భూప్రపంచంలో 84 లక్షల కోట్ల జీవరాశులు అంటారు. 84 లక్షల కోట్ల జీవరాశులలో ఏ జీవికి లేని ఆలోచన విధానం మానవునికి మాత్రమే సాధ్యమవుతుంది కదా. మరి ఈ మానవునికి ఎందుకు సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? ఒక చిన్న క్వశ్చన్తో మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ చాలా మంది నాకన్నా అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. నాకు తెలుసు యోగా క్లాసులు మెయింటైన్ చేసేవాళ్ళు, మెడిటేషన్ క్లాసులు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారు కూడా చెప్పొచ్చు, లేదంటే వారు మిగతా వాళ్ళకు ఛాయిస్ ఇవ్వచ్చు. సో ఎందుకు మానవుడు మాత్రమే ఒక డిఫరెంట్, మానవునికి మాత్రమే ఆలోచించే శక్తి వచ్చింది, మానవుడు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతున్నాడు. ఏదనుకుంటుంది. చంద్రమండలంలో కాలు పెట్టాలంటే పెట్టిండు అంతే. గాలిలో పక్షిలా ఎగరాలంటే ఎగురుతున్నాడు, నీటిలో నడవాలంటే నడుస్తున్నాడు. ఏది చేయాలనుకుంటే అది చేస్తున్నాడు కదా. ఎందుకు, ఎలా సాధ్యమవుతుంది మానవునికి? ఈ ఒక్క మాట ముగ్గురిని అడుగుతాను. ముగ్గురిలో మొదటగా ఏమో ఆనంద్ గారు. సార్ మీకు తెలిసింది ఏంటి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్ ఒకసారి. మీరు ఏమనుకుంటున్నారు? హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. మనసు ధైర్యం సార్. సార్ మనము సాధించాలనే తపన సార్. సాధించాలనే తపన మనలో ఉంది కనుక ఏదైనా చేయాలనే తపన, కోరికలు అవన్నీ హెల్దీ లైఫ్ కూడా ఉండాలి. ఓకే, తపన ఉంది, ఆలోచన ఉంది. ఓకే, నో ప్రాబ్లం. జ్యోష్ణ మేడం, మీరేమైనా చెప్పగలరా? ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ క్రియేటివ్ థింకింగ్ సార్. క్రియేటివ్ థింకింగ్, అదే నేను అదే అడుగుతున్నా. ఈ క్రియేటివ్ థింకింగ్ మానవునికి మాత్రమే ఎలా సాధ్యమైంది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా.
ఏ జీవికి లేని విధంగా ఎలా వచ్చింది? చెప్పమంటారా? చెప్పమ్మా. The బ్రెయిన్, because he has the brain. sir. He has the Vichakshana. brain which has the capacity to think. ఓకే, ఆలోచించే విచక్షణ విధానం శక్తి అంటున్నారు, విచక్షణ శక్తి అంటున్నారు. ఓకే, జపాల శివకుమార్ గారు హ్యాండ్ రైజ్ చేసి ఒక్కసారి చూద్దాం. శివకుమార్ సార్ మీరేమనుకుంటున్నారు? సార్, మాట్లాడే థింకింగ్ మనకు మాత్రమే ఉంది, మిగతా జీవరాశులు దేనికి లేదు సార్. శబ్దం చేస్తే గానీ మాట్లాడే మాట్లాడడం, దాని గురించి ఆలోచించే థింకింగ్ మనకే ఉంటుంది, ఏ జీవరాశికి ఉండదు. జస్ట్ సౌండ్ చేస్తే తప్ప. చక్రవర్తి గారు చూద్దాం సార్. త్రివిక్ చక్రవర్తి గారు ఎవల్యూషన్ సార్. ఇప్పుడు మనిషి మారాలనుకుంటున్నాడు, ప్రతిసారి అప్డేట్ అవ్వాలనుకుంటున్నాడు, సో అలా మనిషి ఎవాల్వ్ అయ్యాడు. సూపర్ సూపర్. ఇంకా ఎవరైనా డిఫరెంట్ ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్పొచ్చా సార్? ఎవరు చెప్తా అంటున్నారు? మీ పేరు? రత్నం సారా? చంద్రశేఖర్ సార్. అవును సార్. లేదు సార్, చాయిస్ లేదు. రత్నం గారిని చూద్దాం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, ఏ జీవికి లేని ఇది ఉండేది మేధస్సు సార్. మనిషికి ఇచ్చిండే స్పెషల్ మేధస్సు. ఆ మేధస్సు నుండినే మనిషి ఎగరగలుగుతున్నాడు, సముద్రంలో ఈదగలుగుతున్నాడు, ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నాడు సార్. ఓకే, ఒక్కసారి చంద్రశేఖర్ సార్ కూడా ఏదో అనుకుంటున్నట్ట, సార్ కూడా అడుగుదాం. చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు? సార్ అయితే ఇన్నిలో ఒక మనిషి వెన్నుపూస మాత్రమే నిటారుగా ఉంటుంది. ఆ నిటారుగా ఉన్నటువంటి వెన్నుపూస ఉంది కాబట్టి మనిషికి ఆలోచన విధానము, జ్ఞాపక శక్తి, ఇంకా ఏదైనా చేయాలనేటువంటి తపన ఈ యొక్క మనిషిలోనే ఉంటుంది సార్. అందుకే అన్ని చేయగలుగుతున్నాడు. అన్ని భూమికి సమాంతరంగా ఉంటాయి వెన్నుపూసలు. వండర్ఫుల్. చేసింది మనకు ఆన్సర్ వచ్చింది, కరెక్ట్ అండి. ముందుగా క్లాప్స్ కొట్టండి అందరు. క్లాప్స్ 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 క్లాప్స్. కరెక్ట్ అండి, ఆన్సర్ కరెక్ట్. ఏ జీవికి లేని విధంగా మానవుని వెన్నుముక మాత్రమే నిటారుగా ఉంది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మన తల నుండి పాదాల వరకు కూడా మన వెన్నుముక గుండా ప్రవహిస్తుంది. అందుకే మానవుడు మాత్రమే వినూత్నంగా ఆలోచించగలడు, ఏదైనా చేయగలిగే శక్తి ఉందని అనుకుంటాడు, ఏదైనా చేయగలిగే శక్తిని నిజంగా కూడా కలిగి ఉన్నాడు మానవుడు మాత్రమే. తర్వాత చూస్తే చింపాంజీ చూడండి, ఆ చింపాంజీ కూడా మానవుడు ఎలా చేస్తుంటాడో అలా చేసే ప్రయత్నం చేస్తుంటది. సో ఈ విధంగా మనకు వెన్నుముక చాలా నిటారుగా ఉండడం మన ప్లస్ పాయింట్. సో మరి ఏదైనా చేయగలిగే శక్తి ఉంది కదా, మంచి మేధాశక్తి ఇచ్చిండు కదా, మనం ఇవన్నీ మేధాశక్తి తోటి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం, ఎన్నో రకాలుగా ముందుకెళ్తున్నాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మన తాతలు అంటే మనకన్నా ముందు ఒక 3 తరాల ముందు చూస్తే 100+ ఇయర్స్ బ్రతికారా లేదా? ఓకే, 2 తరాల ముందు చూస్తే మినిమం 80+ అయితే బ్రతికారా లేదా? ఒక తరం వెనక్కి చూస్తే మినిమం 70+ ఇయర్స్ బ్రతికారా లేదా? మరి మన తరానికి ఏమని జరిగింది? ఎందుకు తరాలు మారుతుంటే ఎందుకు మనము జీవనాన్ని, ఏదైతే జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నాం? మనకున్నటువంటి ఏజు ఎందుకు ముందుగానే ముగిసిపోతుంది? అన్నీ సాధించగలిగే శక్తి మనకుంది కదా, ఏదైనా సాధిస్తాం కదా. మరి ఏ ఒక్కరు కూడా 100+ ఇయర్స్ ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే, మానవుని మేధాశక్తి ఎప్పుడు కూడా ఈ పోటీ ప్రపంచంలో డబ్బుల కోసం ప్రయాణం చేస్తున్నారు, పక్క వాళ్ళతో పోల్చుకొని పరుగులు ఎడుతున్నారు. ఎంతసేపు ఆరోగ్యం కన్నా ఎక్కువ ప్రియారిటీస్ వేరే వాటికి ఇస్తున్నారు. ఎవరినన్నా మీరు జాగింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, మీరు ఏమైనా మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా అంటే ఎంతమంది చేస్తున్నారు? నాకు తెలుసు 10లో 9 మంది చేస్తున్నారా, 10లో 8 మంది చేస్తున్నారా, 10లో 2 చేస్తున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నాకు టైం లేదు అంటారు. లేదు సార్, ఐ ఆమ్ వెరీ బిజీ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కావలసినవి ముందుగా 7 సూత్రాలు, 7 అలవాట్లు మనల్ని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో ఉంచుతవి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మన పూర్వీకులు చేసింది ఈ 7 విషయాలే. ఆ 7 విషయాలు ఈరోజు మీకు చెప్పడానికి వచ్చాను. తక్కువ సమయం ఉంది కనుక నేను
బేసిక్ నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఈ బేసిక్ సెషన్ ని కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఒక ఇంటికి పునాది ఎలాగో, ఒక చెట్టుకు వేర్లు ఎలాగో, మనకు కూడా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు కావడానికి ఈ 7 అలవాట్లని బేసిక్ లెవెల్లో తెలుసుకున్నా చాలు. సూపర్ రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. చెక్ చేసుకోండి. నేను ధర్మపురిలో గత 8 సంవత్సరాల క్రితం ఒక గురూజీ దగ్గర ఏదైతే నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న దాంతో 4 రకాల సమస్యలు ఉంటే 3 రకాల సుదీర్ఘమైన సమస్యలను దూరం చేసుకున్నాను. చేసుకున్న వెంటనే ఈ యోగా క్లాసుల్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయిపోయాము. యోగా క్లాసులు రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాం. 1200+ డేస్ వచ్చింది. 30+ మెంబర్స్ దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేసుకున్నారు యోగా క్లాస్ వల్ల. ఆ నాలెడ్జ్తో ఏదైతే గురూజీల ద్వారా నేను తీసుకున్నానో ఆ నాలెడ్జ్ను ఈరోజు మీకు ఒక 1 అవర్ మీతో పంచుకోవడానికి వచ్చాను. ఆ 7 అలవాట్లు ఏంటి అంటే, ఈ భూమండలంలో ఏ జీవి అయినా 5 నిమిషాలు గాలి లేకుండా బ్రతకగలదా? ఒక 5 నిమిషాలు గాలిని ఆపేస్తే బ్రతుకుతుందా? అసలు బ్రతుకుతామా అంటే అంజీ గారు జాగ్రత్త, బాబు చాలా యాక్టివ్గా ఉన్నారు. సూపర్. బట్ లాస్ట్ లో మాట్లాడిద్దాం. బాబుతో ఒక 2-3 నిమిషాలు మాట్లాడిద్దాం చివర్లో. ఓకేనా? చూసుకోండి. నేనేమంటాను, మై డియర్ ఫ్రెండ్స్, ఏ జీవి కూడా 5 నిమిషాలు గాలి లేకుంటే బ్రతకలేదు కదా. గాలి అంత ఇంపార్టెంట్ కదా. ఎందుకు మరి అంటే, మానవ శరీరం మొత్తం కూడా ఏ జీవి యొక్క శరీరం అయినా కణజాలంతో ముడిపడి ఉంది. సెల్స్ అంటారు, అవును కదా. కణాలు అంటారు. కణాలకు కావాల్సిన శక్తి ఏంటిది? కణాలకు కావాల్సినటువంటి ఆహారం ఏంటిది అంటే, కణాలకు కావాల్సిన ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఆక్సిజన్. ఆక్సిజన్ లెవెల్స్ మనకు ఎంతవరకు అందాలో అంతవరకు అందితేనే కణాల సంఖ్య పెంచబడుతుంది. కణాలు ఉండాల్సిన స్థాయిలో ఉంటాయి. కణాలు ఎప్పుడైతే ఉండాల్సిన స్థాయిలో ఉంటాయో, కణజాలం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఆర్గాన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. మానవునికి వస్తున్న అనారోగ్యం ఏదో కాదండి, సరైన విధానంలో గాలి తీసుకోక, సరైన విధానంలో గాలి అందక, సరైన విధానంలో ఆక్సిజన్ లెవెల్ ప్రతి కణానికి చేరక కణజాలం విచ్ఛిన్నమైపోతుంది. ఈ కణజాలం కుచించుకుంటూ తగ్గుతూ వచ్చి ఆర్గాన్స్ చేయాల్సిన పని చేయలేక ఆర్గాన్స్ సైజ్ తగ్గుతూ వచ్చి ఆర్గాన్స్ సరిగా పనిచేయకపోవడమే అనారోగ్యం. ఇంతే. ఒక మనిషి ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడంటే అదేదో కాదు, సరైనటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కణజాలానికి అందట్లేదు. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన మొదటి విషయం. మరి గాలి మనకు అంత అవసరం కదా. ఎలాంటి గాలి కావాలి? మంచి గాలి. సార్, నేను ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు గాలి తీసుకుంటున్నా కదా సార్. మరి చాలా మందికి డౌట్ వస్తుంది, ఏ రకంగా తీసుకుంటున్నాం గాలి, ఎలాంటి క్వాలిటీ గాలి తీసుకుంటున్నాం మనం, ఎక్కడ దొరుకుతుంది అసలు స్వచ్ఛమైన గాలి ఈ రోజుల్లో? ఉదయం నుండి రాత్రి వరకు పూర్తిగా కలుషితమే కదా. ఆ గాలిని పూర్తి లెవెల్ తీసుకుంటున్నామా? కణజాలానికి అందాల్సిన లెవెల్ అందుతుందా? ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రీతింగ్ ఎవరైతే సరిగ్గా తీసుకుంటారో, ఎవరైతే సరిగ్గా వదులుతారో వారి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మన శ్వాసల సంఖ్య పెరుగుతుందో మన ఆయుష్ క్షీణమవుతుంది. అంతే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ భూమండలంలో, ఈ భూమి మీద అన్నిటికన్నా త్వరగా చనిపోయే జీవి ఏది? ఫాస్ట్. ఎవరికి తెలిసే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చక్కగా చెప్పండి. మస్కిటో సార్. సారీ, మస్కిటో, దోమ. దోమ. ఓకే, నో ప్రాబ్లం. అన్నిటికన్నా ఎక్కువ రోజులు బ్రతికే జీవి ఏది తెలుసా? వండర్ఫుల్. టార్టాయిస్. గుడ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? 300+ ఇయర్స్ బ్రతుకుతుంది దాదాపు టార్టాయిస్. చూడండి, డాగ్ అతి తక్కువ సమయంలో జీవి ఏదైతే ఉంది చనిపోయేదంటే డాగ్. దాని శ్వాసలు చూడండి. డాగ్ బ్రీతింగ్ ఎలా ఉంటది?
నాలుక బయట పెడుతుంది, నోరు ఓపెన్ ఉంటుంది, బ్రీతింగ్ తీసుకుంటుంది వదులుతుంది, తీసుకుంటే వదులుతుంది. 13 years 14 years మ్యాక్స్ అండి, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? తాబేలు శ్వాసల సంఖ్య చూడండి, నిమిషానికి 2-3 సార్ల కన్నా ఎక్కువ సార్లు తీసుకోదు. సో మానవుడు కూడా, మానవుని శ్వాసల విధానం ఏదైతే ఉందో సరైన విధానం తీసుకుంటే 120 + 130 years మనం బ్రతకొచ్చు. మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు మానవ శరీరానికి 150 years. ఇప్పటికి కూడా మీకు తెలుసు కదా, హిమాలయాల్లో ఉంటారు స్వామీజీలు. కుంభమేళ లాస్ట్ టైం మీకు అబ్జర్వ్ చేశారేమో, 120 years 130 years 110 years 100+ years చాలా మంది వచ్చారు అక్కడికి. ఎలా సాధ్యమైంది సార్ వాళ్ళకి? అంటే స్వచ్ఛమైన గాలిని సరైన పద్ధతిలో వాళ్ళు తీసుకుంటూ వదులుతూ ఉన్నారు అంతే. అది ఎలా సాధ్యమవుతుంది మరి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క అలవాట్లు ఆ శ్వాసల సంఖ్యను తీసుకోవాల్సిన పద్ధతికి మారుస్తాయి. సో మరి గాలి తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన గాలి కావాలి కదా, మంచి గాలి కావాలి కదా. ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది? అడ్రస్ చెప్పండి సార్, ఇమీడియట్గా పోయి కొనుక్కొచ్చుకుంటా. మనకు తెలుసు, ఢిల్లీ లాంటి రాష్ట్రంలో ఆక్సిజన్ అమ్ముతున్నారు. కరోనా లాంటి సమయంలో ప్రతి హాస్పిటల్ ఆక్సిజన్ కొనుక్కున్నారు చాలా మంది. ఆక్సిజన్ కున్న వాల్యూ అంత. మరి మనందరికీ సాధారణంగా ఫ్రీగా దొరికేదే కదా. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు మన గురూజీలు. బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు లేవడం అలవాటు ఉన్న వాళ్ళకు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అలవాటు ఉన్న వాళ్ళకు స్వచ్ఛమైన గాలి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ముందు మనం చేసుకోవాల్సిన అలవాటు ఏంటి సార్? ఉదయానికి ముందు, సూర్యోదయానికి ముందు లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే కాస్త బెటర్. పడుకున్న వాళ్ళతో పోల్చితే, బెడ్లో పడుకున్న వాళ్ళతో పోల్చితే లేవడం అలవాటు చేసుకున్న వాళ్ళకు బెటర్. కాస్త ఆయుష్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నడవడం, వాకింగ్ చేసే వాళ్ళు ఇంకాస్త అదృష్టవంతులండి. ఇంకాస్త ఎక్కువ హెల్దీ అలవాటు అవుతుంది. బ్రీతింగ్స్ సరిగ్గా సెట్ అవుతూ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ మనకు ఎక్కువగా అందడం స్టార్ట్ అవుతుంది నడక ద్వారా, వాకింగ్ అంటాం. ఇంకాస్త ముందుకెళ్తే వాకింగ్తో పాటు యోగా, మెడిటేషన్ చేసే వాళ్ళకు ఇంకా కాస్త ఎక్కువ లబ్ధి జరుగుతుంది. ఎందుకు? యోగాలో మనకు బ్రీతింగ్స్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. నాడీ శోధన అంటారు, అనులోమ విలోమ అంటారు, కపాలభాతి, విభాగ ప్రాణాయామాలు ఉంటాయి, ముద్రా ప్రాణాయామాలు ఉంటాయి, ఓంకారాలు ఉంటాయి. వీటి ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ని పూర్తిగా తీసుకోవడం, బంధించడం, తర్వాత వదిలేయడం, ఇలా ఒక నియమంగా, ఒక పద్ధతిగా, ఒక జాగ్రత్తగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మనం నేర్చుకుంటాం, తర్వాత అలవాటు చేసుకుంటాం. దాని ద్వారా మన కణజాలానికి కావలసినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, స్టార్ట్ అవుతాయి. ఎందుకు సార్? యోగా క్లాస్కు రెగ్యులర్గా పోయే వాళ్ళకు 300+ ఉన్న థైరాయిడ్ 130కి వచ్చింది సార్ 8 నెలల్లో. ఎలా సాధ్యమైంది? ఎలాంటి మెడిసిన్ వాడలే కదా. 8 సంవత్సరాలుగా మెడిసిన్ వాడుతున్నారు. 300 నుండి 280 రాలేదు. ఈరోజు యోగా క్లాస్ ద్వారా 300 130 ఎలా వచ్చింది సార్? కావాల్సింది అందింది కదా, చేరాల్సిన స్థాయికి చేరింది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక థైరాయిడే కాదు, బ్లడ్ ప్రెషర్, షుగర్, వెరికోస్ వెయిన్, హస్తమా, మైగ్రేన్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా 100% నిర్మూలించబడుతుంది యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా, బ్రీతింగ్స్ ద్వారా. అన్నిటికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చేది బ్రీతింగ్స్. బాగుంది సార్, బ్రీతింగ్స్తో వస్తుంది కదా, డైరెక్ట్ బ్రీతింగ్ స్టార్ట్ చేసేస్తాను రేపటి నుండి. ఏ పనికైనా ఒక పద్ధతి, ఒక నియమం, ఒక విధానం ఉంది కదా. నియమాలను అనుసరించి స్టార్ట్ చేసుకోవాలి. సో అవన్నీ మనం చివరిలో మాట్లాడుకుందాం. మొదటగా మనకు కావాల్సింది మంచి గాలి, ఆక్సిజన్ లెవెల్స్ కణజాలానికి కావలసిన విధంగా అందించడం. అప్పుడు కణజాలం ఉండాల్సిన స్థాయిలో ఉంటుంది, పెరుగుతుంది కణజాలం. ఆర్గాన్స్ మీద ప్రెషర్ రాదు, ఆర్గాన్స్ చేయాల్సిన పనులు చక్కగా చేస్తే హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గుతూ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ మనకు ఫ్యూచర్లో రావు కూడా. లేని వాళ్ళకు రావు, ఉన్న వాళ్ళకు తగ్గుతాయి. ఇది కన్ఫర్మ్, పక్కా రాసి పెట్టుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఇకపోతే రెండో విషయం, మంచి నీరు.
మొదటిది మంచి గాలి, అది ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది మనం మాట్లాడుకున్నాం ప్రైమరీగా బేసిక్ లెవెల్. రెండవది మంచినీళ్ళు. సార్కి మంచినీళ్ళు అంటే మధ్యాహ్నం 700 రూపాయలకు లీటర్ అట, విరాట్ కోహ్లీ తాగుతారట, లేకపోతే ఒక 3 లక్షలు పెట్టేదో మిషన్ పెట్టుకోవాలట, గయ్యేనా? మై డియర్ ఫ్రెండ్స్, ముందు అసలు మంచినీళ్ళు అంటే మానవునికి కావాల్సిన నీళ్లు ఎంత, ఒక మనిషి ఎన్ని లీటర్లు తాగాలి, బేసిక్ నాలెడ్జ్ మనం తీసుకుందాం. 20 నుండి 25 కిలోల వెయిట్ ఉన్న వ్యక్తి 1 లీటర్ నీళ్లు ఖచ్చితంగా ఎవ్రీడే తాగాలి. నేను 80 కిలోలు ఉన్నా సార్, మరి నేను ఎన్ని తాగాలి? 4 నుండి 5 లీటర్లు తాగాలి. ఓకేనా? మరి ప్రాపర్గా మనం ఈ వాటర్ తాగుతున్నామా? ఎందుకు? మానవ శరీరంలో నీటి శాతం ఎంత? మనం డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్ చాలా పెద్దదండి. సో నేను మంచి గాలి గురించి 7-8 రోజులు మేము నేర్చుకుంటాం గురూజీల దగ్గర. ఒక్కొక్క టాపిక్ 7 టాపిక్లకు 7 × 7 49 రోజులు మేము నేర్చుకుంటాం. ఇక్కడ మనం ఎంత 1 అవర్లో చెప్పాలి. సో 70% భీమరాయుడు గారు చెప్తున్నారు, 70% మానవ శరీరంలో నీరే. మరి మానవ శరీరం కావాల్సినటువంటి నీటిని మనం ఎంతమంది అందిస్తున్నాం? ఎంతసేపు ఏ నీరు మంచిది, ఎన్ని రూపాయలకు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఇదే ఆలోచన. కానీ బేసిక్ అసలు కావలసిన వాటర్ ఎంత, క్వాంటిటీ తెలుసా? తెలిసిన వాటర్ని ప్రాపర్గా తాగుతున్నామా? ఎలా తాగాలి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, రేపటి నుండి కానీ ఈ రోజు నుండి కానీ మీరు ఇమీడియట్గా అలాట్ చేసుకున్న విషయం ఏంటంటే, మీ ఇంట్లో 4 సభ్యులు ఉంటే 4 × 4 బాటిల్ తెచ్చుకోండి, 4 బాటిల్ కొనుక్కోండి. ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు పెట్టుకోండి. నేను నిజంగా డైలీ ఎన్ని వాటర్ తాగుతున్నా చెక్ చేసుకోండి. అసలు ప్రాపర్గా ఎవరు తాగుతున్నా? వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మానవ శరీరానికి కావలసినటువంటి శక్తి మనకు పర్ఫెక్ట్గా అందేది వాటర్ ద్వారా. సో ఆ వాటర్ మరి ఎలా తాగాలి? నేను ఇంతకుముందు క్వాంటిటీ చెప్పాను, ఎవరైనా నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. 20-25 కిలోల వ్యక్తి లీటర్ వాటర్ తాగాలి. 60 కిలోలు ఉన్న వ్యక్తి 3 నుండి 4 లీటర్లు తాగాలి. ఎప్పుడు ఇది? వింటర్లోనా, సమ్మర్లోనా, వర్షాకాలమా? ఏ కాలమైనా. ఇంకా సమ్మర్లో అయితే కాస్త కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకు? మనకు స్వెట్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోతుంది కనుక. ఇది ఎవ్రీడే 365 డేస్ చెక్ చేసుకోండి. ఓకేనా? మరి వాటర్ తాగేటప్పుడు ఎలా తాగాలి? కూర్చుండి తాగాలని కొంతమంది చెప్తారు, సిప్ చేస్తూ తాగాలని కొంతమంది చెప్తారు, గడగడా తాగాలని కొంతమంది చెప్తారు, రకరకాలుగా చెప్తారండి. నేనేం చెప్తా అంటే, మా గురుజీలు చెప్పిన విషయం ఏంటంటే, సిప్ చేయాలి, నోటి నిండా నీళ్లు తీసుకోవాలి, సిప్పుగా మింగాలి, నెమ్మదిగా మింగాలి. ఇది ఒక పద్ధతి అండి, ఒక విధానం. నీళ్లు తాగేటప్పుడు మన నోటి నిండా తీసుకోవాలి, నెమ్మదిగా మింగాలి. ఓకేనా? ఈ అలవాటు ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. ముందు మన వెయిట్ను బట్టి డివైడ్ చేసుకోండి. 60 కిలోల వ్యక్తి 3 నుండి 4 కిలోలు, 3 నుండి 4 లీటర్లు. ఎలా తాగాలి? కూర్చొని చక్కగా నోటి నిండా తీసుకొని సిప్గా మింగాలి, చప్పరిస్తున్నట్టు ఉండాలి. మన వాటర్ లాలాజలంతో మిక్స్ అవుతూ వెళ్ళాలి. ఇది సెకండ్ సూత్రం. మూడోది, ఎలాంటి నీళ్లు తాగాలి అనే బదులు ఎలా స్టోర్ చేసుకోవాలి వాటర్ని. సమ్మర్ అనుకోండి, మట్టి పాత్రలలో స్టోర్ చేయండి. వింటర్ అనుకోండి, కాపర్లో స్టోర్ చేయండి, వీలైనంత వరకు కాపర్. ఇక వర్షాకాలానికి వచ్చినా కూడా కాపర్ బెటర్, హాట్ వాటర్ బెటర్, అంటే కాచి చల్లార్చిన వాటర్ బెటర్. మ్యాక్సిమం మీరు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి, కూల్ వాటర్ని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం టెంపరేచర్, ఏదైతే టెంపరేచర్ ఉంటో ఆ టెంపరేచర్ వాటర్ని తాగే ప్రయత్నం చేయండి. అది చాలా మంచి అలవాటు. ఓకేనా? ఇంకా నీటి విషయానికి వస్తే ఇంకొక ముఖ్యమైన విషయం, తినడానికి 1/2 అవర్ ముందే తాగండి. తిన్న తర్వాత 2 గంటల గ్యాప్ తర్వాత తాగండి. సరే, ఈ మధ్యలో ఎలా సార్ మరి దాహం వేస్తే? కాస్త తాగొచ్చు, ఒక 50 ml, 30 ml, 20 ml, 100 ml బిలో మనకు ఎమర్జెన్సీ అయితే తాగొచ్చు. బట్ చాలా మందిని అబ్జర్వ్ చేయండి, తినేటప్పుడు బాటిల్ పక్కన పెట్టుకుంటారు, ఇటు తింటా ఉంటారు, అటు తాగుతా ఉంటారు, ఇటు తింటా ఉంటారు, అటు తాగుతూ ఉంటారు.
సార్. ఇక్కడ అమ్మలు చాలా మంది ఉన్నారు, గృహిణులు. అమ్మ, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు మిక్సర్ గ్రైండర్లో ఒక పదార్థాన్ని రుబ్బాలి అనుకుంటే అందులో ఘన పదార్థం వేసిన తర్వాత ఘన పదార్థానికి నీటిని కాస్త కాస్త వేసి గ్రైండ్ చేస్తారా, లేదంటే మొత్తం నీళ్లు పోసి గ్రైండ్ చేస్తారా? అసలు గ్రైండ్ అవుతుందా? పదార్థం గ్రైండ్ అవుతుందా? అట్లా మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరం కూడా, మన ఏదైతే ఉందో డైజెషన్ విధానం కూడా, మన ఘన పదార్థం వెళ్ళేటప్పుడు ద్రవ పదార్థం చాలా తీసుకోవద్దు, కాస్త తీసుకుంటే పర్వాలేదు. తినడానికి 1/2 అవర్ ముందే వాటర్ తాగాలి. తిన్నాక ఒక 2 అవర్స్ కొంత గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. ఇది మంచి అలవాటు. తినేటప్పుడు కంపల్సరీ అయితే కొన్ని తాగాలి. ఓకేనా? మొదటిది ఏంటిది? క్వాంటిటీ. రెండోది ఏంటిది? మంచిగా సిప్ చేయాలి, నోట్లో పెట్టుకోవాలి, నిండుగా తీసుకోవాలి, నెమ్మదిగా మన లాలాజలంతో కలిపి మింగే ప్రయత్నం చేయాలి. 2. మూడోది ఏంటిది? వింటర్లో కాపర్, వర్షాకాలం వింటర్ కాపర్, సమ్మర్లో అయితే మట్టి పాత్రలు చాలా మంచివి. వర్షాకాలంలో మ్యాక్సిమం కాచి చల్లార్చిన వాటర్ తాగితే మంచిది. ఏ కాలమైనా కాచి చల్లార్చిన వాటర్ బెటర్. ఇది బాగా గుర్తుపెట్టుకోరు. ఇక తినడానికి 1/2 అవర్ ముందే తాగాలి, తిన్నాక 2 గంటలు గ్యాప్ ఇచ్చి తాగడం అలవాటు చేసుకోండి. ఇది నీళ్ళకు సంబంధించి, ఇది మంచి నీళ్లు తాగే పద్ధతి. ఇక మేము కొనుక్కొని తాగుతాం సార్ 700 లీటర్ 300 లీటర్, అదంతా మీ ఇష్టం, నో ప్రాబ్లం. బట్ ఈ క్వాంటిటీ, ఈ పద్ధతులు అలవాటు చేసుకోండి ముందుగా. మూడో విషయం వచ్చేసి మంచి సూర్యకాంతి, మంచి వెలుతురు. ఎంతమంది ఈ రోజుల్లో ఎంతమంది వెలుతురులో ఉంటున్నాం, ఎంతమంది సూర్యకాంతి దగ్గరికి వెళ్తున్నాం. ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ. ఓకే, త్రివిక్ చక్రవర్తి గారు ఒక్కరు పర్ఫెక్ట్గా ఉంటున్నారట. చాలా మందిలో కొంతమంది ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. 100లో 10%, 5%, కొంత పర్సెంటేజ్ ఉన్నారు. బట్ చాలా మంది పరిస్థితి ఏంది అంటే, ఈరోజు ఎండ కూడా మన పైన పడట్లేదు ప్రాపర్గా. అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు డాక్టర్ చెప్తారే, ఉదయాన్నే అలా సూర్యుడు వస్తుంటే ఆ బాబుని ఒక 5 నిమిషాలు ఎండలో పట్టుకోండి అని చెప్తారే. అప్పుడే పుట్టిన ఆ బాబుకే చెప్తారే. మరి మనం ఎన్ని నిమిషాలు ఉండాలి? మనకెంత అవసరం? ఈ మధ్య డి విటమిన్ టాబ్లెట్లు కూడా అమ్ముతున్నారట, కొనుక్కొని తింటున్నారట. ఎందుకండి అంత కర్మ? ఉదయాన్నే అలా సూర్యుడు వచ్చే సమయానికి ఒక 5 నుండి 15 నిమిషాలు మీరు అలా సూర్యరశ్మిలో తిరిగే ప్రయత్నం చాలా మంచిది. ఇప్పుడు చాలా పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ కూడా ఆఫ్టర్నూన్ బ్రేక్లో 10-15 మినిట్స్ బయటకు వెళ్ళి రమ్మని పంపిస్తున్నారట. చెక్ చేసుకోండి, మార్పులు జరుగుతున్నాయి అంతటా. ఆఫ్టర్నూన్ కూడా 12 to 1 o'clock మధ్యలో మనం 5 to 10 minutes సూర్యరశ్మికి వెళ్ళి రావాలండి, చాలా మంచిది. ఓకేనా? ఇది మంచి వెలుతురు, ఇది మంచి సూర్యరశ్మి. ఈ అలవాటు మనం కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా డి విటమిన్ బిళ్ళలు మింగాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే అప్పుడే సూర్యోదయం అవుతున్న సమయంలో 5 నుండి 15 నిమిషాలు మనము సూర్యరశ్మికి ఉండడం, మధ్యాహ్నం 12 to 1 o'clock మధ్యలో 5 to 10 minutes ఉండడం చాలా మంచి అలవాటు. ఇది మూడోది. ఇక 4వ విషయానికి వస్తే మంచి వ్యాయామం. మంచి వ్యాయామం అంటే ఏంటి అసలు? ఎలా అసలు? మంచి వ్యాయామం అంటే వాకింగ్ బెటరా, జాగింగ్ బెటరా, లేదంటే జిమ్కి పోతే బెటరా, యోగా చేస్తే బెటరా, మెడిటేషన్ చేస్తే బెటరా? చాలా అనుమానాలు. ఓ రోజు పోతాం, ఓ రోజు పోము. ఎస్, నేనేమంటాను మై డియర్ ఫ్రెండ్స్, ఏదో ఒక అలవాటు మొదలు పెట్టండి రేపటి నుండి. ఈ 8 గంటలు 9 గంటల దాకా కూడా బెడ్లో పడుకోవడం కన్నా ఉదయాన్నే లేచి అలా మీకున్న వరండాలను, మీకున్న బాల్కనీలను, మనకున్న ఇంటి పరిసర ప్రాంతాలను చక్కగా నడవడం అలవాటు చేసుకోండి. ఇంతకుముందే అనుకున్నాం కదా, మంచి గాలి మనకి ఎప్పుడు దొరుకుతుంది? సూర్యోదయానికి ముందని. ఆ సూర్యోదయానికి ముందు లేచి అలా నడవడం ప్రాక్టీస్ చేయండి. అది కూడా వ్యాయామమే. సరిపోతుందా మరి? సరిపోదు, నిజానికి సరిపోదు. అది బేసిక్ లెవెల్ అలవాటు అవుతుంది. తర్వాత జాగింగ్ వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీ వయస్సును చూసుకొని, మీ వెయిట్ను చూసుకొని డాక్టర్ సలహా మేరకు ఎంత నడవాలి. కొంతమంది అంటారు, సరే నేను డైలీ 10 కిలోమీటర్స్ నడుస్తా. 100+ కిలోస్ ఉంటాడు, డైలీ 10 కిలోమీటర్లు వెళ్ళొస్తాడు. నెల రోజుల తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఖతం. డాక్టర్ గారు వాకింగ్కి వెళ్ళొద్దని చెప్పారండి, అయిపోయింది. ఏ పని చేసినా కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఎవ్రీడే అలవాటు కావాలి. ఏ పని చేసినా అది దినచర్య మారిపోవాలి. అంటే ఎంత చేయాలో అంతే చేయాలి. ఎక్కువ చేస్తే కూడా మంచిది కాదు కదా. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. మంచినీళ్ళు తాగితే చాలా మంచిదని చెప్పారు. నేను రోజు 5-10 లీటర్లు తాగుతా సార్. అస్సలు బాగోదు. దానికి లెక్క ఉంది. మరి ప్రతిదీ మన వాళ్ళు లెక్కలు చేసుకునేది తీసుకున్నారు సార్. ఒకప్పుడు లేదు. వాళ్ళకు అలవాటు కరెక్ట్గా ఉంది కనుక లెక్క ప్రకారంగానే వెళ్ళినాయి లోపలికి అన్ని. మనకి ఇప్పుడు అలవాట్లు సరిగా లేక లెక్కకు మించిపోతున్నాయి. అయితే మొత్తానికే పోదు, అయితే చాలా పోతుంది. అర్థమవుతుందా? ఏదైనా ఒక సిస్టమిక్ వేలో. చాలా మంది అంటారు సార్ ఉదయం లేవగానే మంచినీళ్ళ గురించి ఒక మాట చెప్పడం బాగా ఇంపార్టెంట్, మిస్ అయ్యాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నోట్ చేసుకోండి. రాత్రి పడుకోవడానికన్నా బెడ్ టైంలో 5 to 10 minutes బిఫోర్ ఒక 300 ml గ్లాస్ వాటర్ తాగి పడుకోండి. మధ్యలో ఒకసారి మీకు వాష్రూమ్ వస్తుంది, వెళ్ళిరండి. లేచేటప్పుడు సడన్గా లేవద్దు. ఎడమ పక్కకు తిరిగి లేచి కూర్చొని 1 నిమిషం 2 నిమిషాల తర్వాత వాష్రూమ్కి వెళ్ళి సడన్గా చల్లటి నీళ్లు మోకాళ్ళ వరకు పోసుకోవద్దు. కాస్త గోరువెచ్చటి నీళ్ళు ఉంటే పాదాలను ముందుగా నానిపి తర్వాత పాదాల కన్నా కాస్త పైన, ఆ కాస్త పైన నానపండి. సడన్ గా చల్లటి నీళ్లు మోకాళ్ళ నుండి పోయొద్దు. చాలా మంది ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తున్నారేమో చూడండి, నైట్ టైంలో చనిపోతున్నారు. నైట్ టైంలో హార్ట్ అటాక్ వస్తుందని చెప్తున్నారు చాలా మందికి. ఎందుకు? సరైన అలవాటు లేక. నైట్ కంపల్సరీ మనం బిఫోర్ బెడ్ 30 minutes ముందన్నా, కనీసం 40 minutes ముందన్నా ఒక వాటర్ గ్లాస్ 300 ml గ్లాస్ తాగి పడుకుంటే మీరు మధ్యలో ఒక్కసారి మెలకువై వాష్రూమ్ వెళ్ళొస్తే అది మంచి అలవాటు. వాటర్కు ఇదొక మెయిన్ పాయింట్ యాడ్ చేసుకోండి. ఉదయాన్నే లేవగానే మీ పక్కనే పెట్టి పడుకోండి. ఏంటి? వింటర్లో అయితే రాగి చెంబులు, రాగి బాటిల్, ఓకేనా. సమ్మర్లో అయితే మట్టి గ్లాసులు, మట్టి ఉన్నాయి కదా సార్, మట్టి జగ్గులు దొరుకుతున్నాయి, మట్టి వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, ఓకేనా. మట్టి అవి దొరుకుతాయి కదా, అది పక్కన పెట్టుకొని పడుకొని ఉదయం లేవగానే మీరు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వితౌట్ బ్రష్ వాటర్ తాగాలి. చాలా మంచి అలవాటు. మన నాలాజలంలో మనకు యూజ్ అయ్యే బ్యాక్టీరియా చాలా ఉంది. అదేంటి సార్ ఇలా చెప్తున్నారు అని అశోక్ గారు ఇలా చూస్తున్నారు వింతగా. తాగొద్దా? తాగబుద్ధి కాదు, అలవాటు లేదు కదా మనకు. అలవాటు చేసుకోండి, ఎంత బాగుంటుందో అలవాటు. దానికి మీకు కాస్త అలవాటు కావడానికి నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసి పడుకోండి. మంచి అలవాటు అది కూడా. బ్రష్ చేసి పడుకోండి. సార్ నాకు అంత సమయం దొరకదు సార్, చాలా బిజీ సార్, ఐఎమ్ వెరీ బిజీ. కనీసం బాగా పుక్కిలించి వామ్ వాటర్, గోరువెచ్చటి వాటర్ని పుక్కిలిచ్చి ఉంచి పడుకోండి నైట్. ఉదయాన్నే లేవగానే అలా పక్కన కూర్చొని పక్కకు తిరిగి కూర్చొని వాటర్ తాగండి. మళ్ళీ 300 ml గ్లాస్ తాగండి. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే 300 ml నుండి లీటర్ వరకు తాగడం అలవాటు చేసుకోండి. 1.5 లీటర్ బిఫోర్ వాష్రూమ్. మనం ఉదయం లేవగానే వాష్రూమ్ కోకముందే బెడ్లో ఉన్నప్పుడే లీటర్ 1.5 లీటర్ నీళ్ళు తాగడం ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళు అసలు జెన్యూన్ అని ఇంకా పూర్తిగా హెల్తీగా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్. చూసుకోండి, చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ వాటర్ని, ఈ 2 పాయింట్లు నేను మిస్ అయ్యాను, అందుకే చెప్తున్నా మెయిన్ పాయింట్స్. ఈ వాటర్ తాగే విధానంలో నైట్ పడుకునేటప్పుడు 1 గ్లాసు, ఉదయం లేవగానే 1 లీటర్ నుండి 1.5 లీటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఇక వర్షాకాలం అయితే గోరువెచ్చటి నీళ్ళు అని చెప్పాను కదా, గోరువెచ్చటి నీళ్ళు మీ దగ్గర పక్కన పెట్టుకొని పడుకోవచ్చు. హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అది ఉంటే మెయింటైన్ చేయండి. సో ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ చివరిలో తీసుకుందాం. సో వాటర్ విషయం అదొక 2 పాయింట్లు యాడ్ చేశాను. మూడోది వ్యాయామం విషయానికి వచ్చేసరికి ముందుగా లేవడం అలవాటు చేసుకోండి సూర్యోదయానికి ముందు. సార్ నేను రోజు 9 గంటలకు ముందు నాకు అసలు తెలివే కాదు సార్, లేకపోతే 8 గాంధీ నాకు అసలు మెలుకోనే పడదు సార్, నేను రాత్రి 12 గంటల వరకు డ్యూటీ చేసి వచ్చి 1కి పడుకుంటా, నేను ఉదయం సూర్యోదయానికి ముందు ఎట్లా లేవాలి సార్? ఇట్లా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి, అవన్నీ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, ఏదైతే ఉందో మీరు అనుమానాల దగ్గర ఆగిపోవద్దు. నేను చెప్పే విషయాలను ఫస్ట్ నోట్ చేసుకోండి. అది ఎలా అలవాటు చేసుకోవాలో నేను చెప్తాను. గుడ్ హ్యాబిట్స్ కంపల్సరీ అలవాటు అయితే. నరేంద్ర మోడీ గారి కన్నా మనం బిజీ లేం, గుర్తుపెట్టుకోండి. మోడీ గారే అలవాటు చేసుకున్నారు, మోడీ గారు అవలంబించే విషయాలని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు, ఓకేనా. అది ఎలా సాధ్యమవుతుంది అనేది నేను మళ్ళీ చివరిలో మీకు కొన్ని టిప్స్ ఉంటే చెప్తా. ఏదైతే మంచి వ్యాయామం అనుకుంటున్నామో సూర్యోదయానికి ముందు లేవడం ఒక ముందు అలవాటు.
తర్వాత మన ఇంట్లో అలా నడవడం అలవాటు. ఆ తర్వాత మన కాలనీ వాసులు ఎవరైనా ఉంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కలిసి చక్కగా ఒక 3 నుండి 6 కిలోమీటర్లు అలా వెళ్ళి రావడం అదొక అలవాటు చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ఎదగాలి, స్టెప్ బై స్టెప్ ఎదగాలి, కాన్స్టెంట్గా ఉండాలి, కాన్స్టెన్సీగా ఉండాలి. ఏదైతే ఉందో ఆ తర్వాత యోగా క్లాసులు ఎక్కడైనా మీకు దగ్గరలో మెయింటైన్ చేస్తున్నారా, వెళ్ళండి. అక్కడ చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిస్తారు, బ్రీతింగ్స్ చేపిస్తారు, సూర్య నమస్కారాలు చేపిస్తారు, ఆసనాలు చేపిస్తారు, లాస్ట్కు మెడిటేషన్ చేపించి మనల్ని చాలా ఫ్రెష్గా ఇక ఆ రోజు మొత్తం మనల్ని ఆపేది ఎవరు అనే విధంగా తయారు చేసి పంపిస్తారు. చూసుకోండి, అలా ఉంటుంది. అక్కడ ఒక నియమంగా ఒక పద్ధతిగా జరుగుతుంది. 1 గంట ప్రోగ్రామ్, 40 నిమిషాల నుండి 60 నిమిషాలు 70 నిమిషాలు ప్రోగ్రామ్ ఉంటుంది చాలా మటుకు. ఓకేనా, అలా అలవాటు చేసుకోండి. మంచి వ్యాయామం విషయానికి వస్తే ఇంతే అండి, పెద్దగా ఏం లేదు. మన శరీరం కొరకు మనం రోజు ఒక 1 అవర్ కేటాయించుకోవాలి. ఎలా కేటాయించుకోవాలి? మనకు మనమే గైడ్ చేసుకోవద్దు, మనకు తెలిసిందే కరెక్ట్ అనుకోవద్దు, మనకు తెలిసిన విషయం దగ్గరనే ఆగిపోవద్దు, బేసిక్ లెవెలే హై లెవెల్ అని అనుకోవద్దు. మనం చేసే వాకింగ్ అనేది చాలా చిన్నదండి, అది సరిపోదు. నవే డేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు. మనం ఎప్పుడైతే యోగా క్లాసులకు, మెడిటేషన్ క్లాసులకు రెగ్యులర్గా వెళ్ళడం అలవాటు చేసుకుంటామో, అక్కడ ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. చెక్ చేసుకోండి. ఇయర్లీ వన్స్, 2 సంవత్సరాలకు ఒకసారో, 5 సంవత్సరాలకు ఒకసారో మీకు తెలిసిన మంచి ఇండియాలో మంచి ఆరోగ్యాలయాలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. చాలామందికి ఐడియా ఉంటుంది. న్యాచురోపతి అంటారు చాలామంది, ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఊటీకి, మైసూర్కు, బెంగళూరుకి వెళ్తాం, లేకపోతే కొడైకెనాల్ వెళ్తాం, మేము కేరళకి వెళ్తాం సార్, ఆ ట్రిప్ వెళ్తాం, ఈ ట్రిప్ వెళ్తాం, వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ ఇలాంటి వాటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ మనల్ని కొత్తగా పరిచయం చేస్తారు, మన ఫుడ్ విధానాన్ని చక్కగా చూపిస్తారు. ఎగ్జాంపుల్ చూస్తే విజయవాడలో మనకు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంది. నేను వారికి ఏదో ప్రమోషన్ చేయడానికి రాలే మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మంచి అలవాట్లు అక్కడ నేర్పుతారు, మంచి వాతావరణం ఉంటుంది. అది ఒక్కటే కాదండి, మీరు న్యాచురోపతికి సంబంధించి మీరు సెర్చ్ చేయండి ఒకసారి, మీకు కనబడతాయి కొన్ని విషయాలు, వినబడతాయి, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇయర్లీ వన్స్, 2 ఇయర్స్కి ఒకసారి మీరు ఒక్కరు వెళ్ళే ప్రయత్నం చేయండి, లేదా ఫ్యామిలీతో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా. మంచి వ్యాయామం గురించి చిన్నగా మాట్లాడుకున్నాం. ఏదైతే ఉందో వాకింగ్ చేసే అలవాటు కానీ, జాగింగ్ చేసే అలవాటు కానీ, జిమ్కి పోయే అలవాటు కానీ, ఏదైనా కూడా యోగా, మెడిటేషన్ చేసే అలవాటు వరకు మీరు పెంపొందించుకోవడం, ప్రతిరోజు కాన్స్టెంట్గా ఉండడం. ఏదైతే ఉందో వారంలో 6 రోజులన్నా వెళ్ళే ప్రయత్నం చేయాలి, నెలలో 20 రోజులు 25 రోజులన్నా వెళ్ళే ప్రయత్నం చేయాలి, సంవత్సరంలో కనీసం 250 రోజులన్నా వెళ్ళే ప్రయత్నం చేయాలి. చేస్తే బాగా పనిచేస్తుంది మనకు. ఎప్పుడో 3 నెలలకు 4 సార్ల, 6 నెలలకు 13 సార్ల, ఏడాదిలో 25 సార్లు పోయి నేను పోతా సార్, నేను చేస్తా సార్ అంటే అది సరిపోదు, అది సరైనటువంటి విధానం కాదు. ఓకేనా. ఈ వ్యాయామం గురించి కొంతవరకే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్, మంచి ఆహారం. ఏంటి సార్ మంచి ఆహారం అంటే? ఈ మధ్య పిజ్జాలు, బర్గర్లు అవన్నీ వచ్చినాయి కదా, అదేనా? పిల్లలైతే అవి లేకుండా ఉండలేకపోతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణం, నేను కాదనను. బట్ మనం కూడా పెద్దవాళ్ళుగా నిజంగా మంచి ఆహారం తీసుకుంటున్నామా? మంచి ఆహారం గురించి 3 విషయాలండి, సింపుల్గా చెప్తా, బేసిక్ లెవెల్. మొదటిది, ఏ రోజు ఆహార పదార్థాలు ఆ రోజే వండుకొని తినండి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా. అంటే సాంబార్ చేస్తారు కొందరు ఇళ్ళలో, చాలా బాగా చేస్తారు, పెద్ద క్వాంటిటీ ఫ్రిడ్జ్లో పెడతారు, వారం రోజులు అదే నటిగా, వారం రోజులు అదే సాంబార్ పోసుకుంటారు. ఇక సోమవారం పోతే శనివారం దాకా. ఇక కొంతమంది కర్రీ చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్, ఉదయం చేస్తారు, ఆ రోజులో 2 సార్లు 3 సార్లు కావచ్చు, తెల్లవారు కూడా 2 రోజులు కూడా తింటారు. ముందు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టే పదార్థాలు మంచివి కాదు, ఫ్రిడ్జ్ స్టోరేజ్ అనేది కరెక్ట్ కాదు. ఏ కాలంలోనైనా ఫ్రిడ్జ్ ఉందా? మన తాతలు, తండ్రులు. ఒకప్పుడు నాకు తెలుసు, స్టార్టింగ్లో నాకు తెలిసినట్టు 165 లీటర్ల ఫ్రిడ్జ్లు ఉండేవండి. ఆ తర్వాత 200 లీటర్ల ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఆ తర్వాత 300 లీటర్లు, 400 లీటర్లు, ఇప్పుడు పెద్ద అల్మారలాగా 2 డోర్లతోటి. ఏం కర్మ, ఎందుకు సార్ అంతగానం స్టోరేజ్? ఏమవసరం అసలు? చక్కగా ఏ రోజు ఆహార పదార్థాలు, ఏ రోజు కూరగాయలు ఆ రోజు అలా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోండి, ఎంత బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి.
వీలైతే ఉదయంకు సంబంధించిన ఆహార పదార్థాలు ఉదయం, సాయంత్రం సంబంధించిన సాయంత్రం ప్రయత్నించండి. ఇక్కడ అమ్మలు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోవద్దు, ఈ ఒక్క పూట వండడం మాకు బాగా కష్టం సార్, మళ్ళీ ఈ 2 పూటలు వండమని చెప్తున్నారని మీరు కోపానికి రావద్దు. మా వాళ్ళు మగవాళ్ళు కూడా సహాయం చేస్తారు, సహకరిస్తారు. కూరగాయలు తరగడంలోనూ, పొయ్యి మీద మాడిపోకుండా చూడడంలోనూ, 2 విజిల్స్కు స్విచ్ ఆఫ్ చేయడము మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం మన ఆరోగ్యం కొరకు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటానంటే మన ఆరోగ్యం కొరకు మనం ఫ్రిడ్జ్ని దూరం పెడదాం, ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బంద్ పెడదాం. ఏ రోజు ఆహార పదార్థాలు ఆ రోజు తెచ్చుకుందాం. వీలైతే ఉదయమే, సాయంత్రం. ఇది మొదటి అలవాటు. రెండవది, మరి ఆహార పదార్థాలలో కాయగూరలు చాలా మంచివి కదా, మరి కాయగూరలలో కూడా కొన్ని ఇంకా మంచివి ఉంటాయి. ఆ భగవంతుడు యూనివర్స్ మనకు ముందే చెప్తుంది. ఆకాశంలో తీగ జాతికి సంబంధించిన గాలిలో ఉంటాయి అవి ఉన్నత స్థాయి ఆహార పదార్థాలు. రెండోది మధ్యమం, భూమిపైన ఉంటాయి, చెట్లకు కాస్తాయి, అవి మధ్యమం. ఇంకా అధమం ఉంటాయి. అధమం అంటే భూమి అడుగులో ఉంటాయి, కందలు, గడ్డలు, అవి. మనం ఏవి తింటున్నాం, ఎన్ని తింటున్నాం చెక్ చేసుకోండి. ఓకేనా. వారంలో 7 రోజులు, 5 రోజులు తీగ జాతికి తినండి. కాకరకాయ, బీరకాయ, సోరకాయ, గుమ్మడికాయ, అర్థమవుతుందా, పొట్లకాయ, వీటిని వారంలో 5 రోజులు ప్రిఫర్ చేయండి. మరి చెట్టుకు కాసేటి ఏంటి, బెండకాయలు, వంకాయలు, టమాటాలు. సార్ టమాటాలు ఏది నడవు సార్, 7 రోజులకు 7 రోజులు ఉండాల్సింది, ఉండనియండి, కాస్త క్వాంటిటీ తక్కువనే కదా. ఓకేనా. ఇక భూమి లోపల అధమం అనుకుంటున్నాం ఏంటిది, ఆలుగడ్డ, దుంపగడ్డ. అందుకే అంటారు నీ దుంప దిగ అంటే అది ఎందుకు అక్కర్రాదు, ఇంకా అది మొదలే అక్కర్రాదంటే దాన్ని మనలో ఏం చేస్తారంటే నూనె పోసి ఫ్రై చేసి నల్లగా లేకపోతే గట్టిగా. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్. ఆలుగడ్డ, ఆలు ఫ్రై మొదలే, అందులో ఏం లేదు, ఇంకా ఫ్రైలు. నేనేమంటా మై డియర్ ఫ్రెండ్స్, నాలుక కొరకు ఓకే, నాలుక కొరకు తినాలనిపిస్తుందేమో, కానీ 3 ఇంచుల నాలుక 6 అడుగుల శరీరాన్ని ఆదేశిస్తుంది. నాలుకని తృప్తిపరచాలనుకున్న వ్యక్తి 6 అడుగుల శరీరాన్ని కష్టపెట్టాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోండి, ప్రయత్నించండి. ఏదైనా అలవాటు మనం మొదలు పెడితే దాన్ని చక్కగా అలవాటు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎగ్జాంపుల్ చూడండి, తమిళనాడు సైడ్ వెళ్తే టీ చూడండి 300 ml దాకా టీ తాగుతారు. వాళ్ళకి అది సింపుల్. మనం 50 ml తాగుతూనే గ్రేట్, అలవాటు అంతే అది. ఇప్పుడు చైనాలో చూస్తే ఆ పాములు, తేళ్ళు, ఆ పురుగులు, ఈ పురుగులు అన్ని తింటుంటారు వాళ్ళు. మనం తినగలుగుతామా, అది అలవాటు వాళ్ళకి అక్కడ అంతే. మనం కూడా అంతే అండి. ఉప్పు తగ్గించండి, 5 పదార్థాలకు దూరం ఉండండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉప్పు, తెల్లని పదార్థాలు 5: వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ మైదా. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా చెడ్డ అలవాట్లు. మైదా అసలు మంచిది కాదండి. ఎప్పుడో నెలలో ఒక్కసారో, 3 నెలలకు ఒకసారో పిల్లలు సరదా పడితేనో ఏదో ఒకసారి నో ప్రాబ్లం. బట్ వారంలో 2 సార్లు 3 సార్లు తింటే ఏం కావాలి, మన శరీరం పరిస్థితి ఏంది అసలు, అది డైజెషన్ కావాలా వద్దా. అసలు షుగర్ అయితే ఎంత దారుణం అంటే, టీలో షుగర్ వేస్తారు, కర్రీలలో వేస్తారు, జ్యూసులలో వేస్తారు, అన్నిట్లలో షుగరే. ఏది అతి వద్దండి, తగ్గించే ప్రయత్నం చేయండి. సడన్గా బంద్ చేయలేం. ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంకి వెళ్తే అక్కడ నూనె ఉండదు, వితౌట్ ఆయిల్, వితౌట్ సాల్ట్, వితౌట్ షుగర్, అక్కడ ఏం లేకుండా చేస్తారు. అయినా ఫుడ్ తయారవుతలేదా? 100 మంది, 100 బ్యాచ్లు, 1000 బ్యాచ్లు, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి. మినిమం 3 కిలో నుండి 8 kgs తగ్గుతారు అక్కడున్న 15 రోజుల్లో. ఏంటి అసలు, ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ 1 కిలో, 3 కిలోలు తగ్గిస్తాం, 6 కిలోలు తగ్గిస్తాం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. నేనేమంటా మై డియర్ ఫ్రెండ్స్, అలవాటు ఏదైనా మనం చక్కగా చేసుకుంటే అలవాటు అయిపోతుంది అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ఆహార పదార్థాలు, మంచి ఆహార పదార్థాలు అనుకున్నాం, మంచి ఆహారం అనుకుంటున్నాం. మొదటిది ఏది, ఏ రోజుకి ఆ రోజు వండుకునే ప్రయత్నం చేయండి, ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి, మొదటి అలవాటు. రెండోది, కాయగూరలు ఏదైతే తీగ జాతి ఉన్నాయో అవి 5 రోజులు తినే ప్రయత్నం చేయండి. ఓకే. ఇక అధమం ఏదైతే భూమి లోపల అనుకున్నామో అది వారంలో 1 రోజు వస్తే పర్లేదు, 2 రోజులు వస్తే పర్లేదు. ఇలా మనం సెలెక్ట్ చేసుకునే పద్ధతి కొన్ని ఉంది, అది చెక్ చేసుకోండి.
పాల విషయానికి వస్తే ఆవు పాలు మంచిది. ఆవు పాలు దొరికితే ప్రయత్నించండి. ఓకేనా? ఈ ప్యాకెట్ ఏదైతే ప్లాస్టిక్ ఉందో ప్లాస్టిక్ని పూర్తిగా నివారించే ప్రయత్నం చేయండి. మీరు మార్కెట్లో ఏదైనా ఏమంటారు టిఫిన్స్ తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో వాళ్ళు ఏదో ప్లాస్టిక్ సంచులలో కట్టించడం, ఆ ప్లాస్టిక్ సంచులో తెచ్చుకొని తినడం, ఇది చాలా వరకు అవాయిడ్ చేయండి. బయటకు వెళ్తే టీ తాగాల్సి వస్తే ప్లాస్టిక్ కప్పులు తాగడం అవాయిడ్ చేయండి. ఎందుకు? అది లేకుండా వెళ్ళదా మనకు? అలవాటు చేసుకుంటే కాదా? నేను 13-15 సంవత్సరాల క్రితమే ధర్మపురిలో అవసరం పడితే నేను టిఫిన్ బయటకు వెళ్ళి తీసుకురావాల్సి వస్తే స్టీల్ బాక్స్ తీసుకునే లేదు. నన్ను వింతగా చూసేది జనాలు. ఆ హోటల్ అయినా మాత్రం చాలా సంతోషపడేది. 4 ఇడ్లీలు కొంటే ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వేసేది, 5వ ఇడ్లీ. అర్థమవుతుందా? ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చింది, ఒక పీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఈరోజు చూస్తే మా ధర్మపురిలో ఆ ఇడ్లీ బండి దగ్గర కనీసం 25-30 మంది స్టీల్ బాక్స్ తెచ్చుకుంటున్నారు. అలవాటు అవుతుంది, అర్థమవుతుంది. మనం స్టార్ట్ చేద్దాం, మనల్ని చూసి మార్పు తెద్దాం, మంచి అలవాట్లను నేర్పుదాం. మందికి నేర్పకున్నా పర్లేదు, మన ఫ్యామిలీకి నేర్పుదాం, మన పిల్లలకు నేర్పుదాం, నెక్స్ట్ జనరేషన్కి నేర్పుదాం. మన వల్ల ఎంత కొంత లాభమైనా చాలు, అది మంచి. ఓకేనా? మార్కెట్కి వెళ్తారు, మార్కెట్కు ఓ సంచి తీసుకుని వెళ్ళండి, ఓ బుట్ట తీసుకుని వెళ్ళండి. అక్కడ కవర్లలో ఎందుకు? మనం వీలైనంత వరకు మన నుండి ఈ ప్రకృతిని ఖరాబ్ చేయడం ఆపేద్దాం. అర్థమవుతుందా? మనం ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. మనకు మంచిది, సమాజానికి మంచిది. ఓకేనా? ఇక మంచి ఆహారం విషయాన్ని గురించి బేసిక్గా చూసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మొదటిది మంచి గాలి, మంచి నీరు, మంచి సూర్యరశ్మి, మంచి వ్యాయామం, మంచి ఆహారం. ఓకేనా? 6వ విషయానికి వచ్చేసి మంచి విసర్జన. ఈ 5 అలవాట్లు కరెక్ట్ చేసుకోండి. 6వ అలవాటు ఆటోమేటిక్. నవే డేస్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే వాష్రూమ్లకు ఒకప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేది. తర్వాత రోజుల్లో న్యూస్ పేపర్ పట్టుకెళ్ళడం మొదలుపెట్టారు. న్యూస్ పేపర్ వాష్రూమ్ పట్టుకొని వెళ్ళడం. ఇప్పుడైతే మొబైల్ పట్టుకొని పోతున్నారట లోపలికి. ఇంకా లోపలికి పోయిందంటే వీడు ఎప్పుడొస్తాడో తెలియదు. బయట ఉన్న పరిస్థితి దారుణం. ఒక్క వాష్రూమ్ ఉన్నోళ్ళు అయితే ఇంకా తలుపులు కొట్టుడు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఎంత కర్మ! ఎందుకు ఈ కర్మ మనకు? అర్థమవుతుందా? ఇలా వెళ్ళి అలా రావాలంతే. వాష్రూమ్ అంటే గడియ పెడితే గడియ తీసేదాకా కళ్ళు కాసేలా ఎదురు చూడొద్దు ఇతరులనోళ్ళు. ఇలా వెళ్ళి అలా ఎంత హాయిగా ఉంటుంది చూడండి. దానికి మందులు, టానికులు, టాబ్లెట్లు. ఎంత కర్మ, ఎంత దారుణం అసలు. విసర్జనకు కూడా మందులా? ఎటువైపు వెళ్తున్నాం? మానవునికి అత్యంత ఉన్నతమైన శక్తి సామర్థ్యం ఉంది కదా, ఆలోచించే విధానం గొప్పగా ఉంది కదా. ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతున్నా, కనీసం విసర్జన కూడా పోగలుగుతున్నా కరెక్ట్గా. నేను అడుగుతాను, మా గురుజీలు ఇలాగే అడుగుతారు, ఇంకా దారుణంగా అడుగుతారు. మనం ఇక్కడ కొంచెం ఇంపాక్ట్లో కనుక కొంచెం కామన్గా మాట్లాడుకుంటాం, చాలా అఫీషియల్గా మాట్లాడుకుంటాం. దారుణంగా అడుగుతారు మా గురుజీలు. అలవాట్లు అట్లా అవుతున్నాయండి. నేను వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు. మన పరిస్థితి ఎలా ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంది అసలు? రాబోయే తరాల పరిస్థితి ఏంటి? ప్రతిదానికి మందులేనా? ప్రతిదానికి ఎదురు చూడమేనా? ప్రతిదానికి కష్టమేనా? ప్రతిదీ కూడా ఒక వింతనేనా? ఇవన్నీ సాధారణం, ఇవన్నీ సింపుల్గా జరిగిపోయే విషయాలు. ఫ్రీగా డబ్బులు లేకుండా చేసుకునే అలవాట్లు 7 అలవాట్లు. మంచి విసర్జన అనేది దానికోసం ఆలోచించద్దు అసలు. అలా వెళ్ళి ఇలా రావాలి. ఈ 5 అలవాట్లు సరిగ్గా చేసుకోండి. 6వ దాని గురించి మీరు ఆలోచించారు. 6వ దాని గురించి మీరు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఈ 5 అలవాట్ల తర్వాత మీరు చూడండి, మంచి గాలి తీసుకోవడం, మంచి నీరు తీసుకోవడం, మంచిగా సూర్యరశ్మికి ఉండడం, మంచి వ్యాయామం చేసుకునే అలవాటు, మంచి ఆహారం తీసుకునే అలవాటు. ఎప్పుడైతే ఈ 5 అలవాట్లు అయితాయో 6వ అలవాటు మంచి విసర్జన. ఆశ్చర్యపోతారు మీరు కాదు, మీ కుటుంబ సభ్యులు మీకు అభినందనలు తెలియజేస్తారు. అమ్మ ఇంత ఫాస్ట్గా వచ్చిన, వావ్, ఇట్స్ ఏ గ్రేట్, ఇట్స్ ఏ మిరాకిల్ అంటారు. అంతే, అది అలా జరిగిపోతుంది, చూసుకోండి. ఓకేనా? సో 7వ విషయం వచ్చేసి మంచి ఆలోచనలు. మానవుని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే మానవునికి ఒక మంచి ఆలోచన విధానం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఏంటి సార్ మంచి ఆలోచనలు అంటే ఏంటిది అంటే, ఒక సింపుల్ ఒక 2 మాటలు చెప్పుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది కాయగూరలు తెచ్చుకోవాలన్నా, ఏదైనా వస్తువులు కొనుక్కొచ్చుకోవాలన్నా ఈ మార్టో ఆ మార్టో ఏదో పోతున్నాం. అక్కడ అది ట్రాలీ పట్టుకొని పోతాం, ఏది కావాలంటే అది అందులో వేసుకుంటాం. ఫైనల్గా బిల్లు ఎంత వచ్చిందో అంత కట్టే వస్తాం.
కానీ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆవిడ ఒక బండి పైన కొన్ని వస్తువులు పోసుకొని ఇలా తీసుకెళ్తుంటది, తోచుకెళ్తుంటది. మనం కొనేటప్పుడు ఎంత అని అడుగుతాం. 20 రూపాయలు అంటారు, 15 రూపాయలకు రాదా అంటారు. ఆవిడని చూస్తే 60 ఏళ్ళు పైబడి ఉంటాయి. తిని తినక ఎంతో కష్టంగా కేవలం పొట్టకూటి కోసం అమ్ముతూ ఉంటది. ఆవిడ దగ్గర కూర్చుంటాం. ఎవడో పెద్ద ఆయన రోడ్డు పక్కన కూర్చొని అమ్ముతా ఉంటాడు. 100 రూపాయలు అంటారు, 90కి రాదా అంటాం. అదే పెద్ద పెద్ద మార్ట్స్కి వెళ్ళినప్పుడు 1000 రూపాయల బిల్ చేసినప్పుడు 6000 బిల్ చేశాను, ఒక 600 తగ్గించండి అని అడుగుతామా? ఓ ఇట్స్ ఏ వెరీ షేమ్. అట్లా అడుగుతారా సార్? అట్లా అడగరు. అట్లా అడగద్దు సార్. కిందికి వెళ్ళి మీదికి చూస్తారు అక్కడ. మరి ఇక్కడ కూడా అడగద్దు కదా, ఎందుకు అడుగుతున్నా? ఓకే, నో ప్రాబ్లం. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకే వదిలేస్తాం. అందరినీ నేను క్వశ్చన్ చేయట్లేదు, కొందరిని మాత్రమే. కొంతమంది అట్లా ఉండకపోవచ్చు, నేను కాదనను. నేనేమంటాను, మంచి ఆలోచన విధానం అంటే మన వల్ల కొంతమంది అయినా హ్యాపీ ఫీల్ కావాలి. ఉదయాన్నే మార్కెట్కి వెళ్తే కేవీకే రెడ్డి గారిని 10 మంది మాట్లాడించాలి. సార్ బాగున్నారా, వచ్చారా సార్, ఈరోజు ఏమి ఇమ్మంటారు? వాళ్ళ ఆప్యాయత చూడండి. వాళ్ళు మాట్లాడించి మార్కెట్కి వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ కూర్చునే వాళ్ళు ఎలా మాట్లాడిస్తారు. కాస్త కొసరు కూడా ఇస్తారు. కిలో కొంటే కిలోకు కాస్త కొసరు మొగ్గు జోకుతారు. అంటే మాకు విలేజ్లలో జరిగే విషయాలను ఎక్కువ చెప్తున్నా. సో సిటీలో ఇవన్నీ కనబడవచ్చు, కనబడకపోవచ్చు, కానీ ఎక్కడైనా ఉంటాయి కొన్ని విషయాలు, మీరు చూడండి. అదే పెద్ద పెద్ద మార్ట్స్కి వెళ్ళి అందులో కందిపప్పు కిలో 104 గ్రాములు పోసుకొని వస్తే 104 గ్రాములకు బిల్లు కొడతారు. 104 గ్రాములకు కూడా బిల్లు కొడతారు. అర్థమవుతుందా? బ్యాగు తీసుకుంటే బ్యాగు కూడా డబ్బులు తీసుకుంటారు. నేను తప్పు పట్టట్లేదండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను వేరే అనుకోకండి. ఒక ఫ్యామిలీ టూర్కు బయలుదేరారండి. ఆ టూర్కు వెళ్ళిన క్రమంలో ఓ 5 స్టార్ హోటల్లో స్టే చేశారు. వాళ్ళు వెళ్ళే టైంకు దాదాపు 10-10:30 ఉంది. వాళ్ళు రూమ్ చెక్ ఇన్ అయ్యి లగేజ్ అంతా సెటరేట్ చేసుకొని ఇక పడుకుందాం అనే టైంకు వాళ్ళ ఎంబడి ఉన్న చిన్న బాబు, 5 సంవత్సరాల బాబు పాల కోసం ఏడుస్తున్నాడు. 12 అవుతుంది. తీరా టైం చూస్తే రిసెప్షన్కి కాల్ చేశారు. రిసెప్షన్కి కాల్ చేసి, మా బాబు, చిన్న బాబు ఏడుస్తున్నాడండి, పాలు కావాలి, పంపిస్తారా? పంపిస్తామండి, నో ప్రాబ్లం. పంపించారు, తాగిపించారు, పడుకోబెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తెల్లారి చెక్అవుట్ చేస్తున్న టైంలో వాళ్ళ బిల్లులో 150 రూపాయలు కనబడింది. ఏంటి సార్ 150 అంటే, రాత్రి 12 గంటలకు పంపిన పాల బిల్లు అని. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? నో ప్రాబ్లం. వాళ్ళు పంపడమే గొప్ప, ఆ బిల్లు పే చేశారు. వాళ్ళు ఆ కారులో బయలుదేరారు. అలా వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం అయింది. లంచ్ చేయడానికి అలా రోడ్డు పక్కన ఒక హోటల్ ఉంది, దానిలో ఆగి తిన్నారు. 2 మీల్స్ తీసుకున్నారు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు తిన్నారు. బాబు తినమంటే తినట్లేదు, వద్దు అంటున్నాడు. వాళ్ళ దగ్గర ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఆ హోటల్ అతనికి చెప్పారు, ఇందులో కాస్త వైట్ రైస్ పెట్టునానా, మా బాబుకు ఎక్కడైనా మార్గ మధ్యలో ఆకలేస్తే తినిపిస్తా అని. బాక్స్లో కాస్త రైస్ పెట్టారు. ఇంకో చిన్న బాక్స్లో కరడు పోయండి అంటే కరడు పోసారు, పెరుగు పోసి ఇచ్చారు. ఇక వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టాలి కదా. ఇక బిల్ తెమ్మన్నారు. 2 మీల్స్కు 150 300 తీసుకున్నారు. అదేంటి బాబు, మరి 300 రాశారు, మా బాబు కూడా చిన్న బాక్సులో పెట్టారు కదా, మరి దానికి డబ్బులు తీసుకోరంటే, చిన్న పిల్లలకు మేము పైసలు తీసుకోం సార్, ఓన్లీ పెద్దవాళ్ళకి తీసుకుంటాం అన్నారు. 5 స్టార్ వ్యక్తే గొప్పవాడా, ఈ చిన్న హోటల్ ఆయన గొప్పవాడా? ఆలోచన విధానం చూడాలి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? సరే, మనం డీప్గా వెళ్ళదలుచుకోలేదు. మంచి ఆలోచనలు అనేదానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఒక విషయం చూద్దాం. హైదరాబాద్లో కొంతమంది ఉంటారు, అపార్ట్మెంట్స్లలో కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయం ఒకసారి చూస్తే 303 రూమ్లో ఉంటారు ఒక ఆయన, 303 పోర్షన్లో ఉంటారు ఒక ఆయన. వాళ్ళ ఇంటి ఎదురుగా 304 పోర్షన్ ఉంటుంది. 303 పోర్షన్ అయినా 304 పోర్షన్ ఆపోజిట్ ఉంటుంది కనుక ఈ 303 పోర్షన్ అయినా బయటకు వచ్చినప్పుడు 304 పోర్షన్లకు ఒక అబ్బాయి వెళ్ళిండు. ఆ 304 పోర్షన్లో ఒక అమ్మాయి ఉంటుంది.
ఇక లిఫ్ట్ రానే వచ్చింది. లిఫ్ట్లో వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. 303 అనే ఫ్రెండ్ 403లో ఉంటాడు. 403 వచ్చిండు. సార్ బాగున్నారా? బాగున్నా. సార్ మీకు తెలుసా 304లోకి ఒక అబ్బాయి వెళ్ళిండు. అవును సార్, మొన్న కూడా చూశాను నేను, ఇంకో అబ్బాయి వెళ్ళిండు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ అబ్బాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు వెళ్ళిండు వీళ్ళకి తెలియదు. టు బి ఫ్రాంక్ట్ అసలు వీళ్ళకి తెలియదు, కానీ అనుకుంటారంతే. ఇంకాస్త కిందికి వెళ్ళగానే 102 నుండి ఒక అబ్బాయి వచ్చిండు, కలిసిండు. వీళ్ళతో కలిసి ముగ్గురు కలిసి, సార్ మీకు తెలుసా 304లోకి అప్పుడు ఒకరు ఇప్పుడు ఒకరు ఎవరెవరో వస్తుంటారు తెలుసా మీకు? అర్థమవుతుందా సార్? ఆ వచ్చే వ్యక్తి ఎవరు, ఆవిడ ఏం పని చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది, క్లారిటీ లేదు. మాట్లాడుకునే మాటల్లో మాత్రం తేడాలు ఉన్నాయి. ఆలోచించే విధానంలో తేడా ఉంది. ఓకే, ఏది డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు బేసిక్సే అనుకున్నాం. మంచి ఆలోచన అంటే మనకు అవసరం లేని అన్నీ కూడా మంచివి కావు. ఆ విషయం మనకు అవసరమే లేదు. ఆ విషయానికి సంబంధించిన విషయం మన దగ్గర అవసరం లేదు. దాన్ని ఆలోచించడం, మనం ఆలోచించే విధానం తప్పు. మనం ఇలా ఆలోచించే విధానాన్ని ఇంకొకరితో పంచుకోవడం ఇంకా తప్పు. 10 మందిలో 10 రకాలుగా మాట్లాడడం అస్సలు బాగోదు. మనకి ఎంతవరకు అవసరం, మనకి ఏదో అవసరం, మనం ఆలోచించే విధానం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండడం, 10 మందికి పనికొచ్చే విధంగా ఉండడం, 10 మందికి మంచి చేసే విధంగా ఉండడం, ఇది మంచి అలవాట్లు, మంచి ఆలోచన విధానం. అది మన మానవ శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏదో కాదు, ఆరోగ్యం మంచిగా ఉండడమే. ఆ ఆరోగ్యం మంచిగా ఉండడం కొరకు మనకు కావలసిన అలవాట్లను ప్రయత్నం చేస్తూ ప్రతిరోజు దాన్ని ఒక క్రమ పద్ధతిలో అలవర్చుకుంటే, ఈ 7 అలవాట్లు ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో, ఈ 7 అలవాట్లు ఎప్పుడైతే మనకు అలవడతాయో వండర్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు చాలా క్లిష్టమైన పరిస్థితులు. అంటే ప్రస్తుతం మనందరం చూస్తున్నాం, ఈ ఉరుకుల పరుగుల జీవితాలు, ప్రతిదీ పోటీ ప్రపంచం. అస్సలు ఒక వ్యక్తి తన కోసం తను పట్టించుకోవట్లేదు. తనకు ఏం కావాలో కరెక్ట్ తెలియదు, పోల్చుకుంటూ పరిగెడుతున్నాం. సంపాదించడం కొరకే ప్రయారిటీ ఇస్తున్నాం. ఏది కరెక్ట్గా అవసరమో కూడా తెలియదు. కానీ ఇన్ని తెలిసిన మనకు ముఖ్యమైన ఏంటో ఆలోచిస్తే అర్థమవుతుంది. మన ఫ్యామిలీతో కలిసి చక్కగా 4 కుటుంబ సభ్యులం ఉన్నాం. 4 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబంలో రోజుకు 3 సార్లు తింటాం, దాదాపు 3 సార్లు తింటాం. ఓకే, మరి 3 సార్లు తినే మనం 4 కలిసి కూర్చొని వారంలో ఎన్నిసార్లు తింటున్నాం? లేదు సార్, మేము రెగ్యులర్గా తింటాం సార్. ఇది బాగా కామన్ సార్ మా ఇంట్లో. ఫోన్ చూడకుంటూ, ఫోన్ని పక్కన పెట్టి, ల్యాప్టాప్ అసలు చూడకుండా, టీవీ ఆన్ చేయకుండా 4 ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మీకు జరిగిన ఆ రోజులో జరిగిన మీకు జరిగిన మంచి మంచి విషయాలను చర్చించుకుంటూ ప్రేమగా అవసరమైతే ఒకరితో ఇంకొకరు తినిపిస్తూ. నిజంగా ఇది జరుగుతుందా మన ఇళ్ళలో? ఒకసారి చూడండి, వారంలో 2 సార్లు 3 సార్లు ఒకసారి ప్రయత్నించండి. చక్కగా కూర్చోండి, 4 ఒకే దగ్గర కూర్చోండి, మాట్లాడుకుంటూ తినండి, ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకోండి. ఆ సమయంలో అసలు ఫోన్ దగ్గరే ఉండొద్దు, ఆ సమయంలో టీవీ అసలు ఆన్లో ఉండొద్దు, ఆ సమయంలో ల్యాప్టాప్ గిఫ్ట్లో ఏది కూడా మన దగ్గర ఉండదు. తింటున్నామా, కేవలం తినాలి, మాట్లాడుకుంటూ తినాలి చక్కగా. ఇది కూడా మంచి అలవాటే, మంచి ఆలోచనని. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? మంచి మంచి అలవాట్లు, మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి విధానాలు ప్రయత్నిస్తూ వెళ్తే ఆరోగ్యం అనేది 100% మనకు డెఫినెట్గా దొరుకుతుంది. దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ విషయానికి వస్తే మన చిన్నప్పుడు, అంటే దాదాపు 30 ఇయర్స్ బ్యాక్ ఒక విలేజ్ ఉంటే, ఆ విలేజ్లో ఒక్క ఆర్ఎంపీయో పిఎంపీయో సంథింగ్ ఒక్క డాక్టర్ ఉండేవారు. ఆ డాక్టరు పేషెంట్ల కొరకు ఇంటింటికి తిరిగేవాడు. గుర్తు చేసుకోండి, 30 ఇయర్స్ బ్యాక్ అబ్జర్వ్ చేయండి. మరి ఈరోజు ఏమైంది? ప్రతి గల్లీకి ఒక హాస్పిటల్, ఏ హాస్పిటల్కి అయినా లైను,
ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఓపీ ఫీజు. మీ టైము ఉదయం 10 గంటలకు వచ్చారు, మీ సీరియల్ నెంబర్ 26, మీ సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఇంకా కొన్ని హాస్పిటల్లో బిఫోర్ 1 డే అపాయింట్మెంట్, డాక్టర్ అపాయింట్మెంట్ 1 డే బిఫోర్. ఇంకా కొన్ని హాస్పిటల్ అయితే 2 days బిఫోర్. ఆ రోజుల్లో ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఒకడే డాక్టర్. కన్నునొచ్చినా, పన్నునొచ్చినా, కడుపునొచ్చినా, కాలునొచ్చినా ఏదైనా ఒకటే డాక్టర్. ఈరోజు కన్నుకు ఒక డాక్టర్, పన్నుకు ఒక డాక్టర్, స్టమక్ పెయిన్కి ఒక డాక్టర్. ఏ డాక్టర్కు ఆ డాక్టర్ ఇంకా మళ్ళీ. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎలా జరుగుతున్నాయి? మన అలవాట్లే. 100% ఈ 7 అలవాట్లు ఖచ్చితంగా మార్చుకున్న వాళ్ళకు, ఈ 7 అలవాట్లు ప్రాపర్గా అలవాటైన వాళ్ళకు ఏ హెల్త్ ఇష్యూ రాదు. ఏదన్నా సడన్ గా ప్రమాదం జరిగితే చెప్పలేం. యాక్సిడెంట్స్, కాలు జారి పడితేనో, లేకపోతే ఇంకోటి అయితేనో, కరెంట్ షాక్ కొడితేనో, అది వేరు. అన్ఫార్చునేట్లీ జరిగేటివి వేరు. కానీ మన ఆరోగ్య నియమాలు సరిగా లేక కదా మనకు మనమే కొనుక్కుంటున్నాం కదా డబ్బులు పెట్టి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా పాజిటివ్ వేలో ఆలోచిస్తారని, నేను చెప్పిన విషయాలు మీకు ఎవరికన్నా మనసు నొప్పించుంటే, కష్టపెట్టినట్టయితే నన్ను క్షమించండి. మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మనం ప్రశాంతంగా జీవించాలని, ఈరోజు మన కోసమే కాదు, ఈ సమాజంలో ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్ అంటున్నాం. నవ సమాజ నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం అంటున్నాం. మరి మనం బాగుంటేనే కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది అనేటువంటి ఆలోచనతోటి ఈ టాపిక్ని యాడ్ చేయడం. దాదాపు ఒక 10-12 బ్యాచ్లుగా మనం చెప్తూ వస్తున్నాం. ప్రతి బ్యాచ్లో కొంత గొప్ప నేర్చుకుంటున్నారు, పాటిస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. సార్ మీరు చెప్పినప్పటి నుండి నేను కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకున్నాను సార్, చాలా బాగా అనిపిస్తుంది అని అంటున్నారు. ఆ ఫీడ్బ్యాకే నేను ప్రతి బ్యాచ్లో, ఒకప్పుడు నన్ను కంటెంట్ కింగ్ అనేవాళ్ళు, కాంటెంట్ చెప్పమనేవాళ్ళు, కంటెంట్ ప్రిపరేషన్ మీరు చెప్తే చాలా బాగా చెప్తారనేవాళ్ళు. కానీ అది ఎవరైనా చెప్తారు, ఇలాంటి సెషన్స్ మనకు అవసరం అని కంపల్సరీ ఈ సెషన్ మీద నేను కాస్త ప్రిపేర్ అవ్వడం, గురుజుల దగ్గర ట్రైనింగ్స్ తీసుకోవడం. లాస్ట్ ఇయర్ May 17th నాడు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంకి వెళ్ళడం, May 27th వరకు అక్కడ 10 days ఉండడం కూడా జరిగింది. అక్కడ లాస్ట్ బ్యాచ్లో 242లో వచ్చినటువంటి రాఘవ గారు కూడా అక్కడ నాకు పరిచయం అయ్యారు. ఆయన కూడా అక్కడికి వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన కూడా కొన్ని విషయాలు నాకు షేర్ చేసుకున్నారు. సార్ నేను ఒకప్పుడు బెంగళూరులో ఒక ఆశ్రమంకి వెళ్ళాను సార్, అక్కడ దాదాపు 5 లక్షల వరకు ఖర్చు పెట్టాను, ఇక్కడ 50,000 కూడా ఖర్చు కాలేదు, అక్కడికన్నా ఇక్కడ 100 రెట్లు ఎక్కువగా లాభం జరిగింది సార్, చాలా బాగుంది సార్ ఇక్కడ అని ఆయన ఇంప్రెస్ 5 లక్షల రూపాయలు డొనేషనే రాశారు. అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే మనకు అందరికీ అందుబాటులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అబ్జర్వ్ చెయ్యం, పట్టించుకోము. దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అన్నది చూడండి. చాలా మంది అంటారు సిటీలో సార్ మాకు ప్రతిరోజు కూరగాయలకు మార్కెట్కి వెళ్ళడం వీలవు సార్, మీకంటే ఏమున్నా సార్ 10-15 నిమిషాలు అటు పోతారు ఇటు వస్తారు, మేము వెళ్ళడానికి 1/2 an hour, రావడానికి 1/2 an hour, అక్కడ 1/2 an hour, 1.5-2 గంటలు పోతా. అంటే నేను ఒకే మాట చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తా అంటే వాళ్ళకు, మీరు రోజు ఉదయం 8 గంటలకు లేస్తున్నారు, నేను అడుగుతా క్వశ్చన్. చాలా మంది సింపుల్గా నేను 7 గంటల వరకే లేస్తా సార్, 6 గంటలకే లేస్తా సార్. 5:30కు లేవండి, మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు? 5:30కు లేస్తే 8 వరకు ఫ్రెష్ అప్ అయిపోతారు. 1/2 an hour మీరు ఎక్కడ మీకు లాస్ అవుతుందో 1/2 an hour ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది, ఆలోచిస్తే తెలుస్తుంది. అలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి. ఏమంటున్నా, ప్రతిదానికి బైక్ తీయడం కాదు, ప్రతిదానికి కార్ తీయడం కాదు, అలా చక్కగా నడుస్తూ వెళ్ళండి. స్పెషల్గా మీరు వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట చెప్తా, ఒక మంచి అలవాటు చెప్తా, నోట్ చేసుకోండి. వాటర్ బాటిల్ తీసుకోండి ఉదయాన్నే, అలా బ్యాగ్ తీసుకోండి, బుట్టి తీసుకుంటారో బ్యాగ్ తీసుకుంటారో, మీరు అలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి, వాకింగ్ అవుతుంది. దారిలో కాస్త దాహం వేసినప్పుడు అలా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి, వాటర్ తాగుతారు, మంచి గాలి పీల్చుకుంటారు. ఉదయం మార్కెట్కి వెళ్తారు, చక్కగా కావాల్సిన ఫ్రెష్ కూరగాయలన్నీ కొనుక్కుంటారు, చక్కగా అందరితో మాట్లాడతారు, మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వస్తారు. అప్పుడప్పుడే మీరు ఇంటికి వచ్చే రిటర్న్ టైంలో సూర్యరశ్మి స్టార్ట్ అవుతుంది, సూర్యరశ్మి మీ పైన వస్తుంది, మంచి వెలుతురు వచ్చేసింది, ఇంకేం కావాలి? మంచి గాలి తీసుకున్నారు, చక్కగా వాటర్ తాగారు, మంచి సూర్యరశ్మి వచ్చింది, ఇంటికి వచ్చి ఫ్రెష్ కూరగాయలు ఇచ్చారు మీ మేడంకు, మంచి కూరగాయలు రెడీ చేసి పెట్టారు, మంచి ఆహారం వచ్చేసింది. అర్థమవుతుందా? మన అలవాట్లు మార్చుకోవాలి, కానీ అన్నీ సాధ్యమే.
అలా ఏదైనా కూడా సాధ్యమవుతుంది. మనం ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని మనం ముందే అనుకున్నాం గనుక ఈ అలవాట్లు మనం చేసుకుందాం. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం. మనతో పాటు ఇంకొంతమందిని మార్చే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇలాంటి వండర్ఫుల్ సెషన్ని యాడ్ చేసినటువంటి మన ఇన్ఛార్జ్ గారు లక్ష్మణ్ గారికి, మరి స్ఫూర్తి ప్రదాత మన శ్యామ్ రాథోడ్ సార్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి డయాస్ నిర్మించిన మన గంప నాగేశ్వరరావు గారికి, ఇక్కడ వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోకుండా మీకు వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయాన్ని నేర్పడానికి ఆహార్నిశలు పనిచేస్తున్నారే మాకన్నా ఎక్కువ మెంటర్స్, ప్రతి ఒక్క మెంటర్లకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ శివకుమార్ పెద్ది. దిస్ ఈస్ ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ ఈరోజు. ఇన్ని రోజులు మేము ఇలాంటివి మిస్ అయ్యామని మేము బాధపడుతున్నాం సార్. మంచినీరు తాగడం వల్ల మన నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని చాలా చక్కగా వివరించారు. సూర్యరశ్మి వల్ల మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి, దానివల్ల ఉపయోగాలు చాలా చక్కగా వివరించారు. గాలి వల్ల కూడా చాలా చక్కగా చెప్పారు. మరి మంచి వ్యాయామం చేయడం వల్ల మనకు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇలా అస్తమా ఇలాంటి వ్యాధులను ఎలా నిర్ణయించుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి విషయాలు ఇంకా ముందు చెప్తే మాకు బాగుండేది అనిపిస్తుంది సార్. చాలా చక్కటి విషయాలు ఈరోజు ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నారు, కానీ మీరు తొందరగానే అయిపోగొట్టారు. మా వారంతా వేది చూస్తున్నారు, ఇంకా చెప్తే ఇంకా నేర్చుకుందామని చూస్తున్నారు. మంచి ఆహారం అంటే నేను చూశాను సార్. నేను ఎంత తెల్లటి బియ్యం అంటే అంత ప్రెస్టేజ్ కి ఫీల్ అయ్యారు. అంటే ఎంత తెల్లగా ఉంటే మనకు అంత చెడు చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అది వాస్తవం సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే తెల్లటి ఉప్పు కానీ, మైదా కానీ, బియ్యం కానీ, షుగర్ కానీ ఇలా చాలా తెల్లటివి మనకు చాలా హానికరం సార్. ఇకపోతే విసర్జన అనేది మనం ఆరోగ్యంగా ఉన్నామా లేవా అనేది ఫస్ట్ అదే తెలుస్తుంది సార్. మనం ఆరోగ్యంగా ఎలా ఉన్నాం ఇవన్నీ పాటిస్తే అది ఆటోమేటిక్ గా వస్తుంది. అది చాలా చక్కగా వివరించారు. మంచి ఆలోచన మీరు అన్నారు. మన ఆలోచన ఎలా ఉంటే ఎదుటి వ్యక్తితోనే అలా మనకు వస్తుందని, ఆలోచన విధానంలోనే మనకు ఒక బిజినెస్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర కానీ మీరు అన్నట్టు చిన్న బిజినెస్ దగ్గర కొసురుతారు, పెద్ద బిజినెస్ అక్కడ ఎలాంటి కొసరారు అక్కడ, అంటే బార్గెన్ చేయరు అక్కడ. అంటే మన ఆలోచన ఎలా ఉంది. ఇక్కడ ఒక చిన్న ఎండలో కూర్చుంటాడు, ఎండలో కూర్చున్న వ్యక్తి ఒక ముసలి వ్యక్తి లేకపోతే ఒక ముసలి ఆవిడ కూర్చొని చాలా శ్రమపడి అక్కడ చేస్తున్నారు, అక్కడ బార్గెన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏం కొనరు, కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర, పెద్ద పెద్ద మాల్ దగ్గర కొంటారు. అంటే మన ఆలోచన ఒక చిన్న రైతుని కానీ లేకుంటే ఒక చిన్న వ్యాపారస్తుని కానీ డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచన కూడా చక్కగా వివరించారు. అయితే ఇలాంటి విషయాలు ఇంకా ముందు మరెన్నో చెబుతారని ఆశిస్తూ, ఇంకా ఎన్నెన్నో మాకు చెప్పి కరెక్ట్ గా మాకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఎన్నో సూచనలు చేస్తారని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా టిప్స్ కావాలన్నా ఏదైనా అడగొచ్చు. ఈ సెషన్ గురించి మీరు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. ఎస్, త్రివిక్ చక్రవర్తి గారు. సార్ నా డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు మాకు దగ్గరలో ఇక్కడ యోగా సెంటర్ లేదు మెడిటేషన్కి, యోగాకి. సో మనం యూట్యూబ్లో చూసి ఫాలో అవ్వచ్చా వాటిని? మనకి దగ్గరలో అవైలబుల్ లేవు. గుడ్ క్వశ్చన్, వండర్ఫుల్. మీరు ఉండేది ఎక్కడ? సార్ నా అత్తాపూర్, హైదరాబాద్. హైదరాబాద్లో చాలా యోగా సెంటర్స్ ఉన్నాయి. మన జగన్ గురుజీ గారు కూడా కూకట్పల్లిలో ఆశ్రమం ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్తారు, ఎలా వెళ్తారు అనేది మీకున్న టైమింగ్స్ ని చెక్ చేసుకోండి. గురూజీ గారి టైమింగ్స్ కూడా అడగండి. అక్కడ వండర్ఫుల్ సెషన్స్ జరుగుతాయి. గురు సన్నిధి అనే ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉంటారు గురూజీ. మేము కూడా 2 days వెళ్ళాం. గురు సన్నిధి అనే ప్రోగ్రామ్ 2 days చేస్తారు. అది 6 months ఒకసారి, ఇయర్లీ ట్వైస్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి తెలుసుకోండి. అలాంటి టైంలో జనరల్గా వాళ్ళు సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ చూసుకొని పెడతారు. అప్పుడు మనం ఒక్కరం కాకుండా ఫ్యామిలీతో వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ మనకు ఉదయం లేచినప్పటి నుండి నైట్ వరకు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం తినాలి అన్నీ కూడా చాలా చక్కగా చెప్తారు ఆయన. ఉన్నాయండి యోగా సెంటర్స్ చాలా ప్లేసులలో ఉన్నాయి. యునానీ డిస్పెన్సర్లు, ఆయుష్ డిపార్ట్మెంట్స్, మనకు యోగాలో మేల్ మెంటర్స్ని
ఫీమేల్ మెంటర్స్ని అవైలబుల్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఊర్లలో చిన్న చిన్న విలేజ్లలో కూడా వచ్చినాయి. నేను ఇప్పుడు ధర్మపురి యోగా సెంటర్లోనే నేను కూడా మేల్ మెంటర్గా చేస్తున్నా. సో యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నా. సో ఇట్లా చాలా ప్లేస్లలోనే మీరు సెర్చ్ చేయండి, మీకు కనబడతాయి. ఒక నిమిషం ఆగు. సో సార్ ఐ మీన్ యూట్యూబ్లో చూసి కూడా కొన్ని ఫాలో అవ్వచ్చా అని అంటున్నాను. మెడిటేషన్ మనకి అసైన్మెంట్ ఒక వీడియో ఉంది. సో దాన్ని మనం ఒకవేళ చేయొచ్చా లేదా అనేది నా డౌట్. ఎప్పుడు మనము యూట్యూబ్ని ఫాలో అవ్వాలి? మొదటిది మనకు ఫిజికల్ క్లాసెస్ అవైలబుల్ లేనప్పుడు, లేదు కొన్ని రోజులు ఫిజికల్ క్లాసులు అలవాటైన తర్వాత మనము యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్లో కూడా ఎవరిని చూడాలి? ఏది పడితే అది నమ్మడం, ఏది పడితే అది ఎవరు చెప్తే అది కాదు. దాని మీద వాళ్ళకున్న సబ్జెక్ట్ మీద ఎంతవరకు అవగాహన ఉంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాల దీంట్లో ఉన్నారు, వాళ్ళు చెప్పే విషయం ఎంతమంది పాటించారు ఇంతకుముందు, దానివల్ల రిజల్ట్ ఎవరెవరికి వచ్చింది, కాస్త మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఏది కూడా డైరెక్ట్గా మనం గుడ్డిగా ఫాలో అవ్వద్దు, చెక్ చేసుకోండి. యా ఓకే సార్. ఎందుకంటే మన టైంకి బట్టి అవి కొన్నిసార్లు అవైలబుల్ ఉండవు. వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి, మన టైమింగ్స్ వేరే ఉండవు, మ్యాచ్ అవ్వవు. సో అందుకోసమని నా క్వశ్చన్ అడిగాను మీకు. నో ప్రాబ్లం. నేను చెప్పింది మీకు రీచ్ అయిందా? కరెక్ట్గా అర్థమైందా? ఓకేనా? అర్థమైంది సార్. ఎస్, మనం ఏదైనా ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. ప్రయత్నించండి అంతే. చెక్ చేయండి, ఉంటాయి మన చుట్టూనే ఉంటాయి, మనం చూడం అంతే. ఈరోజు మీకు ఆలోచన వచ్చింది, చెక్ చేయండి, కనబడతాయి. ఓకే సార్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు సార్. సార్ మంచి సమాధానం చెప్తున్నారు, చాలా చక్కగా. థ్యాంక్ యూ శివకుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ సార్. ఎస్, గిరిప్రసాద్ సార్ వాళ్ళు కూడా మనకు భీమవరం నుండి మనకు కనెక్ట్ అయ్యారు. నిజం సార్, వండర్ఫుల్ సార్. నాకు 65th బ్యాచ్లో సార్ నాకు మెంటర్. నిజంగా మీకు ఈరోజు నేను మీ టీంకు సెషన్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళు నెంబర్ అడుగుతున్నారు సార్, ఒకసారి నెంబర్ షేర్ చేయండి గ్రూప్ లో. డెఫినెట్లీ సార్, నేను చెప్తాను, నోట్ చేసుకుంటారా ఎవరైనా? 9848. శ్రీనివాసరాజు గారు మీరు నెంబర్ అడిగారు, నెంబర్ చెప్తున్నారు, రాసుకోండి. 9848 7212 78. నా నేమ్ పక్కన కూడా రీనేమ్ చేశాను, చూడండి. 9848 7212 78. ఓకే, నాకు ఎప్పుడైనా కాల్ చేస్తే హ్యాపీ ఈవినింగ్ సార్ అనో హ్యాపీ మార్నింగ్ అనో చెప్పండి. చెప్తే మన ఇంపాక్ట్ వాళ్ళని అర్థమైపోతుంది. నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. వీలైనంత వరకు వాట్సాప్ చేయండి. ఏ రోజు వాట్సాప్ ఆ రోజే నేను రిప్లై ఇస్తాను. అంటే ఉదయం 7 గంటలకు మీరు మెసేజ్ పెట్టారనుకోండి, నాకు ఎగ్జాంపుల్, రాత్రి 12 లోపు నేను ఇస్తాను. ఏమనుకోవద్దు, కాస్త బిజీ ఉన్నప్పుడు డిలేగా ఉంటుంది. మీకు అర్జెన్సీ ఉంటే కాల్ చేయండి ఎవరైనా. ఎస్, ఇంకా ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. జగిత్యాలలో ఏమన్నా ఆఫ్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి సార్ యోగా? నడుస్తున్నాయండి. జగిత్యాల్లో ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, అంతటా ఉన్నాయి. మీకు ఎక్కడ ఉంటారో మీకు అక్కడ ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, ఆ ప్లేసు మీకు నేను షేర్ చేస్తాను. నాకు వాట్సాప్ చేయండి. ఆల్మోస్ట్ మనకు తెలంగాణలో మొత్తం 245 సెంటర్లు ఏమో నడుస్తున్నాయండి. ఎవరికి మీకు డీటెయిల్స్ కావాలన్నా మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే, యునాని డిస్పెన్సరీ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళవి ఏదైతే పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర మనకి యోగా షెడ్ వచ్చింది, యోగా షెడ్లు ఉన్నాయి, యోగా ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు. చెక్ చేయండి. ఎస్ మేడం, రమణశ్రీ మేడం గారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు ఒక్కొక్కటి వివరంగా. అయితే నేను కొంచెం మిస్ అయ్యాను మధ్యలో. సూర్యరశ్మి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చెప్పే టైంలో కొద్దిగా మిస్ అయ్యాను. అది ఒకసారి చేద్దామని. సూర్యరశ్మి మీ క్వశ్చన్ అర్థం కాలేమ్మా, మళ్ళీ ఒకసారి మనం ఏ టైంలో తీసుకుంటే మంచిది అని మీరు స్టార్ట్ చేసి చెప్తూ ఉండినారు, నేను కొంచెం పనిలో. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. ఉదయం మనకు అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, సూర్యరశ్మి స్టార్ట్ అవుతుంది, సూర్యుడు వస్తూ ఉంటారు. ఆ ఫస్ట్ వచ్చే సూర్యరశ్మి చాలా మంచిదండి. 5 to 15 minutes, మినిమం 5 నిమిషాల నుండి మ్యాక్సిమం 15 minutes ఆ సూర్యరశ్మి తీసుకునే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు ఆ సమయంలో మొక్కలకు నీళ్లు పట్టే అలవాటు ఉందా? మొక్కలకు నీళ్లు పట్టండి, ఇబ్బంది లేదు. ఓ చైర్ వేసుకొని పేపర్ చదివే అలవాటు ఉందా? పేపర్ చదవండి చైర్ వేసుకొని. లేదు చిన్నగా వ్యాయామం చేసుకుంటూ, చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, లేదంటే బ్రీతింగ్స్ చేసుకుంటూ, లేదా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చునే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది మీకు. అదే విధంగా మధ్యాహ్నం 12 to 1 o'clock మధ్యలో అప్పుడు కూడా మినిమం 5 నిమిషాల నుండి మాక్సిమం 15 నిమిషాలు ఉండాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? చాలా మంది అంటారు మధ్యాహ్నం ఎండ మంచిది కాదు, మధ్యాహ్నం ఎండలోకి వెళ్ళొద్దు. 1 hour ప్లస్ వెళ్తే కష్టం, నష్టం. 5 to 15 minutes ఆఫ్టర్నూన్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? 12 to 1 o'clock అట్లా సెలెక్ట్ చేసుకోండి. అలారం పెట్టుకోండి. నేను మర్చిపోతా అండి, నాకు గుర్తుండదండి, నేను పనిలో పడితే నేను అంతేనండి. కారణాలు చాలా ఉంటాయి మన వాళ్ళ దగ్గర. ఏ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దానికి అలారం పెట్టుకోండి. 12 o'clock అలారం ఏమని పెట్టుకోవాలి? సన్ రైజ్, సూర్యరశ్మి కోసం అలారం పెట్టుకోవాలి. దాని పేరే అది, అలారం పేరే సూర్యరశ్మి. కథం అలారం రాగానే ఎస్ ఈ టైంలో నేను బయటకు వెళ్ళాలి ఎండకు 5-10 నిమిషాలు అని అంటే అర్థమైపోతుంది. ఎస్, చాలా మంచి అలవాటు అండి. మనకు స్కిన్ డిసీజెస్ ఏదున్నా పోతాయి. మనకు ఏదైతే ఉందో స్కిన్ ద్వారా సూర్యరశ్మి మనం శరీరంలోకి వెళ్ళి మనకు డైజెషన్ చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి ఒక్క ఆర్గాను చక్కగా పనిచేస్తాయి. ఓకేనా? మనకు సూర్యరశ్మి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది బాగా అలవాటు చేసుకోవాలి. ఓకేనమ్మా, మీకు అర్థమైందా? అంటే మామూలుగా అందరూ 4:30 to 6 అంటారు ఈవినింగ్, అందుకని నాకు కొంచెం డౌట్ వచ్చింది. లేదమ్మా, మనకు ఈ మార్నింగ్ ఒక్కసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి అయితే చాలా మంచి సూర్యరశ్మి మంచిగా దొరుకుతుంది మనకు. ఈవినింగ్ సన్ సెట్ అది మనకు సూర్యరశ్మి తగ్గుతా వస్తుంది. నేనేమంటాను, రోజు ఒక 30 minutes మీరు ఉండే ప్రయత్నం చేయండి. మినిమం 30 minutes. అది మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ కూడా కాసేపు వీలుంటే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు, నష్టం ఏం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందంటే శివకుమార్ అడగండి. గారు, లేదు శివకుమార్ సార్, సార్ ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ స్కిన్ స్పెషలిస్ట్, డెర్మటాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, మీరు ఎండలో తిరగకండి, మీకు ఎండ తగిలితే మీకు పడట్లేదు, మీకు ర్యాషెస్ వస్తున్నాయి, ఎండని అవాయిడ్ చేయండి. మీరు అది మార్నింగ్ కావచ్చు, ఏ టైంలో కావచ్చు, మీరు ఒక అంబ్రెల్లా వేసుకోండి, లేదా మొత్తం అంతా చుట్టూరు కవర్ చేసుకోండి అని చెప్తున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం, ఒకసారి చెప్తారా? డెఫినెట్లీ సార్, గుడ్ క్వశ్చన్. నేను ఏదైతే అంటున్నానో ఆ డాక్టర్ గారు ఎస్పెషల్లీ ఒక్కరికి చెప్పారా, అందరి కోసం చెప్పారా? అది ఆ వర్డ్ అందరి కోసం కాదు, స్పెసిఫిక్ గా కొంతమంది, స్పెసిఫిక్ గా ఒక్కరికి చెప్పారు. సన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు. ఎస్, ఎవరైతే ఆ సన్ ఎలర్జీ ఉందో, ఎవరికైతే సూర్యరశ్మికి వెళ్ళొద్దని చెప్పారో వాళ్ళు వెళ్ళకపోతే మంచిదండి. ఓకేనా? మిగతా వాళ్ళందరూ వెళ్ళాలి. మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు హాస్పిటల్స్ లో డెలివరీ కాగానే చిన్న పిల్లల్ని కూడా సూర్యరశ్మికి తీసుకెళ్ళాలి ఉదయాన్నే అని అంటారు. తెలుసు కదా సార్, ఐడియా ఉంది కదా. కొంతమందిని ఇంక్యుబులేటర్ లో పెడతారు. బిఫోర్ డెలివరీ అయితే 9 months సరిగా నిండకుండా పుట్టిన పిల్లలకు ఇంక్యుబులేటర్ లో పెడతారు. ఇంక్యుబులేటర్ లో వచ్చేది ఏంటండి? అర్థమవుతుందా సార్? 100% ప్రతి ఒక్క హ్యూమన్ కు, ప్రతి ఒక్క జీవికి సూర్యరశ్మి కావాల్సిందే. మీరు అడిగినట్టు ఆ పర్టికులర్ పర్సన్ కు మాత్రం సన్ ఎలర్జీ ఉంది కనుక ఆయనను వెళ్ళకంటారు, ఆయన వెళ్ళకపోతే సరిపోతుంది సార్. ఓకేనా సార్? రీచుడా? థ్యాంక్ యూ సార్. రత్నం సార్, ఏమన్నా అడుగుతారా? అన్మ్యూట్ చేసుకున్నారు. ఎవరికి ఎలాంటి డౌట్ ఓకే లేదు సార్, చాలా చక్కగా ఎవరికి ఏ డౌట్ లేదు అనుకుంటే సార్ 1 minute సార్. మీరు ధర్మపురిలో ఉంటూ ఇంత స్పష్టమైన తెలుగు ఎట్లా మాట్లాడుతున్నారు సార్? అక్కడ తెలుగు ఆశ్రమమా లేదంటే తమిళ ఆశ్రమమా? అట్లేం లేదండి, భలేవారు. ఇప్పుడు ధర్మపురి అనేది మన తెలంగాణ అండి. మీరు అనుకున్నట్టు తమిళనాడు ధర్మపురి కాదండి, జగిత్యాల డిస్ట్రిక్ట్. ధర్మపురి అని జగిత్యాల డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ధర్మస్థలి సార్. ఎస్ సార్, ఎందుకంటే మేము మదనపల్లి నుండి శబరిమలైకి నడుచుకొని వెళ్తాం సార్, వయా కృష్ణగిరి, ధర్మపురి అట్లా వెళ్తాం. ధర్మపురి అంటే అక్కడ ఉన్నారేమో అనుకున్నా. అవునవును సార్, ఇది ఇక్కడ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నేను ఇంతవరకు వినలేదు సార్. నేను కూడా యోగా క్లాసెస్ అటెండ్ చేశాను, నేను కూడా యోగా మాస్టర్ని.
కానీ మీ అంత ఇది లేదండి. చాలా బాగా చెప్పారు, చాలా అందంగా చెప్పారు. ఓకే, ఇదే ఫస్ట్ టైం వినడం ఇలాంటి సెషన్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మై ప్లేజర్. ఏదైతే ఉందో మీరు ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఫీడ్బ్యాక్ రూపంలో పంపించండి. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు శివకుమార్ పెద్ది అని కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. అందులో ఇంతకు ముందు ఫీడ్బ్యాక్ ఇచ్చినాయి కొన్ని యోగా క్లాసెస్ మీకు కనబడితే, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి కనబడితే చూడండి, ప్రయత్నించండి. కానీ మొదటిసారి చేసే వాళ్ళు ఏదైనా కూడా గురూజీల దగ్గర చేయండి. ఎవరైతే మనకు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రాపర్గా మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు సరి చేస్తారు. ఏదైతే మనం సరి చేసే వాళ్ళు లేకపోతే, కరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు లేకపోతే, మనకంటూ ఒక రాంగ్ ఏదైతే తప్పుగా అలవాటు అవుతుందో అదే అలవాటు అయిపోతుంది. తప్పునే మనం రైట్ అనుకుంటాం. ఓకేనా? అలా జరిగే అవకాశం ఉన్నది కనుక మీరు ఏది స్టార్ట్ చేసినా ఒక ఇన్స్ట్రక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరున్న దగ్గరలో ఉన్న ప్లేస్ని చూసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. నాకు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నారో రాత్రి 12 లోపు ఇవ్వండి. మళ్ళీ నేను రేపు ఇస్తా సార్, ఎల్లుండి ఇస్తా సార్ అంటే ఇవ్వకున్నా పర్వాలేదు. ఓకేనా? ఏది ఇచ్చినా ఈ రోజే ఇచ్చేయండి. ఈరోజు 12 గంటల వరకు నేను ఎదురు చూస్తాను. ఎవరు పంపిన ఆ వీడియో ఫీడ్బ్యాక్ నేను స్టేటస్గా పెట్టుకుంటాను. ఏం జరుగుతుంది సార్ స్టేటస్గా పెట్టుకుంటే ఏమొస్తుంది సార్ అంటే, నా స్టేటస్ దాదాపు 1600+ మెంబర్స్ చూస్తారు. 60 నిమిషాల్లో దాదాపు 500+ మెంబర్స్ చూస్తారు. మొదటి 60 నిమిషాల్లో అందులో 80% మన ఇంపాక్ట్ వాళ్ళే ఉంటారు. సో అర్థమైంది అనుకుంటా. మన ఇంపాక్ట్ వాళ్ళు సీనియర్స్ నుండి, మన గంపా నాగేశ్వర సార్ దగ్గర నుండి హెడ్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. సో మీరు ఇంపాక్ట్లోకి వచ్చారని అందరికీ తెలిసిపోతారు ఫస్ట్. ఇంకా వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల జరిగే లాభాలు మీ అందరికి తెలుసు. ఆల్మోస్ట్ 26 days అయింది కనుక మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ప్రోగ్రామ్ అంతా రీకాల్ అవుతుంది. సో అందరూ మంచి జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మే ఐ లీవ్ సార్? నేను వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ సార్. అందరూ చాలా తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ప్రతి ఒక్కరు ఇస్తారని అనుకుంటున్నా సార్. అందరు ఇస్తారు సార్. సార్ ఓ టు లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్. ఓకే సార్, ఫ్రమ్ మై సైడ్ ఓన్లీ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ లీవింగ్. లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్. సార్ లక్ష్మణ్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరు లీడ్ చేసేది ఒకసారి మీరు అడగండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ ఇవ్వండి, లేదంటే ఇంకా ఒకసారి చూద్దాం. సార్ లీవ్ అయ్యారు కదా సార్ ఇట్లా. ఒక్క నిమిషం, లక్ష్మణ్ సార్ లేరు. ఆఫ్లైన్ కి వెరీ షార్ట్ పీరియడ్ ఎప్పుడుంది ఆఫ్లైన్? మీకు సాటర్డే సండే కదా? ఈ సాటర్డే సండే కదా? నర్సింగ్ సార్. వెంకటేష్ సార్. సార్ శ్రీనివాస్ సార్ మాట్లాడుతున్నారు కదా, పర్లేదు మాట్లాడనివ్వండి. ఓకే. ఇప్పుడు మీకు ఆఫ్లైన్ ఈ సాటర్డే సండే ఉన్నట్టుంది కదా? దాని గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా మెంటర్స్ కానీ లేకపోతే మనం ఎవరైనా ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది. ఎవరికైనా మీకు ఆఫ్లైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఆఫ్లైన్ అంటే సాటర్డే సండే వస్తున్నారు కదా, దానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. 255 బ్యాచ్ వాళ్ళకండి ఆఫ్లైన్ ఈ వీక్ లో ఉంది కాబట్టి 255 బ్యాచ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరు చెప్పట్లేదు మేడం, ఎవరు హ్యాండ్ రైజ్ కూడా చేయట్లేదు. ఓకే, నో వరీస్. మీరు ఫీడ్బ్యాక్స్ అన్ని కంప్లీట్ చేయండి అండ్ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఆఫ్లైన్కి వచ్చే ముందు జస్ట్ ఫ్రీగా రండి, ఫ్రీ మైండ్తో రండి. అంటే మీరు అక్కడ నేర్చుకునేది చాలా ఉంటుంది. టెన్షన్ పడకుండా టైంలో రండి. ఓపెన్ మైండ్తో ఎందుకు రమ్మని చెప్తారు అని అంటే, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏదో భయంతో వస్తే ప్రాపర్గా అబ్జర్వ్ చేయరు అక్కడ జరిగేది అని. సో మీరు మళ్ళీ మర్చిపోలేనటువంటి అనుభూతి పొందుతారు. కాబట్టి ఆఫ్లైన్కి మీరు ప్రాపర్గా రండి, టైంలో రండి. ఆటోమేటికల్లీ మీరు దాని దాని యొక్క సెన్స్ మొత్తం తీసుకొని పోవచ్చు మీరు ఆఫ్లైన్లో. దీని గురించి మళ్ళీ మనం చాలాసార్లు మాట్లాడుకునేటట్టుగా ఉంటుంది ఆఫ్లైన్ అనేది. బీ ఎనర్జెటిక్గా, బీ ఎంతూయాజంగా రండి, సరిపోతుంది.
ఎవరికైనా ఏమైనా ఆఫ్లైన్ గురించి డౌట్స్ ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మీ మెంటర్ కాల్ చేయండి. మీ మెంటర్ కెన్ గైడ్ యూ. అంటే ఇప్పుడు అందరి ముందర చెప్పడం అడగడం ఇష్టం లేకపోయినా పర్లేదు, మెంటర్తో కోఆర్డినేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. గిరిప్రసాద్ సార్ ప్లీజ్ మాట్లాడండి సార్. గిరిప్రసాద్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మమ్మల్ని